37వ వచనం చదువుకున్నాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పిపోయిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోలేదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజలములు కారణని బిగ్గరగా చెప్పింది. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నువ్వు చెల్లించినటువంటి ఆ ప్రశస్తమైన వ్యక్తులు ఇది మరొకసారి ప్రవేశిస్తాను. దావా ఇదిగో 7 దినములుగా ప్రభు నీ బిడ్డలు వాక్యముగా ఎంతో సహవాసం చేస్తూ దావీదు నీ సన్నిధిలో ఒత్తిడితో వచ్చారు. ఇది చివరి కూడిక ఉన్నది. దావి చివరి కూడికలో కూడా నీ బిడ్డలు దావా ఇదిగో ఆ రోజు నీవు ఆ పండగ దినంలో వెళ్ళినప్పుడు చివరి రోజున ఒక గొప్ప ఆహ్వానం వారికి తెలియజేశావు. ఎవరైనా తప్పుకుని ఎడల నా దగ్గర రండి అని పిలిచారు. దావా ఇదిగో చివరి దినము చివరి కూడిక ఉన్నది. ఎవరైనా తప్పుకుని ఎడల రమ్మని మరలా ఆహ్వానిస్తున్నావు నేను నమ్ముతున్నాను. దేవా ఇగో ఆ రాత్రి ఓ దేవా చివరి రోజు ఏ విధంగా అయితే ఉందో ప్రభు, ఈ రోజు కూడా చివరి రోజు ఆ విధమైనటువంటి పిలుపు నుండి బిడ్డలు విందులు కాక అద్భుతమైన కార్యం చేయండి. దవి కొడుకు ద్వారా మహిమ పొందాలని కోరుతున్నాం. ఎంతో ప్రయాసలతో ప్రభు నీ సేవకుని కొడుకు ఏర్పాటు చేశారు. కొడుకు ఏమాత్రం వ్యర్థం కాకుండా ఖచ్చితంగా ఆయన వధువు సిద్ధపరచబడాలి. ఈ కొడుకుల ద్వారా నీ బిడ్డలు దీవించబడాలి. ఈ కొడుకుల ద్వారా నీకు మహిమ రావాలి. ఈ కొడుకు ఆ రీతిగా ఉంచమని కోరుతున్నాం. ఇంతవరకు నీ కృప ద్వారా చక్కగా చివరి కొడుకు వరకు నడిపించు. వీటన్నిటిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తుంది. ఈ సమయంలో చిన్న వాక్య భాగంగా చదవాము ప్రభావ. మా యొక్క శక్తి లేఖనములు చదవడం వరకే, కానీ లేఖనములను వివరించేవాడు నీవే. సరిగా నీవే మా మధ్యలోకి వచ్చి నీ వాక్యాన్ని మా కొరకు తెరవమని ఈ కొడుకుని పూర్తిగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కనిపించి కనబడకుండా పని చేయించున్న ప్రతి దురాత్మ శక్తులు దీపాత్మలను క్రీస్తు ఆత్మలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామములో అన్ని బంధిస్తున్నాను. నిద్రాత్మ నుంచి వెళ్ళును కాదు, లోబడిన ఆత్మ విమర్శపు ఆత్మలను నుంచి బయటికి పోవును కాదు. ప్రభు కోరిక అనంతరం సమస్త మహిమ గణిత ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చోవచ్చు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా వచ్చారా? ఎంతమందికి బాధ ఉంది? ఉదయ కాలం కోటలు అయిపోతానని బాధ ఉందన్నారా? దేవుడికి స్తోత్రం. 6 రోజులు కోటాల్లో వాక్యం విన్నామంటే అంత సాధారణ విషయం కాదు. ఎందుకంటే గతించిన సంవత్సరం నేను 6 రోజులు కూడికలు ఏర్పాటు చేశాను. అయితే కేవలం రాత్రులు మాత్రమే ఏర్పాటు చేశాను. మా పక్షి సంఘంలో 7 ముద్దల కోసం మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు 7 ముద్దలు ఇచ్చేయాలని 6 రోజులు కూడికలు ఏర్పాటు చేశాను. ఆదివారం నుంచి ఆదివారం వరకు. అయితే ప్రతిరోజు సాయంకాలమే పెట్టాను తప్ప పగలు పెట్టలేదు. కానీ మీరు 14 మీటింగ్లు విన్నారు. వాటన్నిటిని బట్టి మీరు దీవించబడ్డారని. హల్లెలూయా. ఎందుకంటే వినుటకు మనసు దేవుడు ఇవ్వాలి. వినాలంటే ఆ మనసు, ఆ ఆత్మ, ఆ భారము ఎప్పుడైతే మీకు కలుగుతుందో అప్పుడు మాత్రమే వినగలరు. లేని పక్షంలో మీరు వినలేరు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే రోజు వాక్యం వినాలంటే అది చాలా కష్టమైన పని. అయినప్పటికీ మీరు చక్కగా దేవుడి సన్నిధిలోకి వచ్చారు. అంత మాత్రమే కాదు, మీ పనులు, మీ కష్టాలు అన్నీ పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని. హల్లెలూయా. ఈ కుడిగులో ఉన్నటువంటి ఫలితాన్ని మీరు అనుభవిస్తారని దేవుడికి మహిమ కలుగును. ఆ రోజు ప్రవక్త 7 రోజులు కోటాలు పెట్టాడు. మార్చి 15 నుండి మార్చి 24 వరకు కోటాలు పెట్టాడు. మార్చి 17 ఉదయకాలము సామాన్యతలో దేవుడు దాగి ఉన్నాడని వర్తమానం బోధించాడు. చివరి కూడిగా 7వ ముద్ర కోసమే బోధించాడు. ఆయన 7వ ముద్ర ప్రారంభించినప్పుడు ఆయన మొదటి ఆ యొక్క పారాగ్రాఫ్లోనే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రభువా ఆ రోజు యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా సమస్యలు కొట్టుకుంటే ఆ ఫస్ట్ 7th మెసేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుకోండి, విషయం మీకు కనబడుతుంది.
ప్రభు ఆ రోజు యేసు పండగ చివరి దినమున ఈ విధంగా ఆహ్వానించాడు. ఏ విధంగా ఎవడైనా నాయన తప్పికొని ఎడలా నా ఎందుకు రండి, మీ తప్పులు తీర్చుకొని చెప్పాడు. తప్పులు తీర్చుకొని చెప్పాడు. ప్రవక్త అన్నాడు 7వ ముద్ర ప్రారంభంలోనే ఆ రోజు ఏ విధంగా అయితే అయ్యిందో ఈ చివరి గుడికి కూడా ఆ విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. ఆమె ఈ రోజు ఇక్కడ కూడా అదే కోరిక ఇక్కడ ఉండాలని ప్రభు వేడుకుంటారు. దేవుడికి స్తోత్రం కలిగిన ఆ రోజు ఏ విధంగా అయితే ఆ కూడికి ఉన్నదో, ఆ రోజు ఏ విధంగా అయితే కూడికి చివరిలో ఆ యొక్క ప్రజలని ప్రభు ఆహ్వానించాడో, 7వ ముద్ర బోధిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క ప్రవక్త ఏ విధంగా ఆహ్వానించాడో ఈ రోజు కూడా అదే ఆహ్వానం ఉండాలని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడంటారా? దేవుడు పని చేస్తాడంటారా? అక్కడ యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా పనిచేశాడో, ప్రవక్త విలియం బ్రహ్మ 7వ ముద్ర బోధిస్తున్నప్పుడు ఎలా పనిచేశాడో అదే దేవుడు ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్నం కూడా పనిచేస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునుగా. గొప్ప ఆహ్వానం తెలియజేస్తాను. ది గ్రేట్ ఇన్విటేషన్ తెలియజేస్తాను. ఈ ఇన్విటేషన్ ఎందుకు అంటే ఆయన యొద్దకు వచ్చి మనకున్నటువంటి ఆ దాహాన్ని తీర్చుకోవడానికి గొప్ప ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి దాహం ఉంది. ఈరోజు మీకు దాహం ఉందా? ఈరోజు మన దాహం దేని కొరకు? ఈరోజు మన దాహం దేని కొరకు అంటే నిశ్చయంగా ఆయన వల్లే బ్రతకాలని దాహం ఉన్న వారి కొరకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. చాలా మందికి డబ్బు మీద దాహం ఉంటుంది, చాలా మందికి ఆ యొక్క సంపదల మీద దాహం ఉంటుంది, చాలా మందికి లోక కార్యాల మీద దాహం ఉంటుంది. కానీ నిజమైనటువంటి దేవుని పిల్లలకు క్రీస్తు వలె బ్రతకాలనే దాహం ఉంటుంది. అలాంటి ప్రజలు ఉంటే ఈ యొక్క మధ్యాహ్నం మరలా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎవరైనా తప్పికొని ఉంటే కనుక, ఎవరైనా వాక్యం కొరకు ఆకలి కలిగి ఉంటే, ఎవరైనా నీతి కొరకు ఆకలి కలిగి ఉంటే ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు, కమన్ టు మీ, నా ఎందుకు రండి అని పిలుస్తున్నాడు. ఎవరి ఆహ్వానించిందంటే నేరుగా ప్రభువైన యేసు క్రీస్తున్నాడు. ఈరోజు మనందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాడు. మనందరినీ పిలుస్తున్నాడు. మనందరి దగ్గర ఆ ఇన్విటేషన్ లెటర్ ఉంది. మీ దగ్గర ఉందా ఇన్విటేషన్? నిశ్చయంగా నా దగ్గర ఉన్న ఇన్విటేషన్. ఇప్పుడు అందుకే ఆ ఇన్విటేషన్ లెటర్ తో మనం ఆయన ఎందుకు వెళ్ళాలి? ఆ ఇన్విటేషన్ లెటర్ ఎవరు ఇచ్చారంటే మన ప్రభు ఇచ్చాడు. మీరు నా ఎదురుకు రావచ్చు. మీకు దాహం ఉంటే ఖచ్చితంగా నా ఎదురుకు రావచ్చు. మీకు ఆకలి ఉంటే నా ఎదురుకు రావచ్చు. ఓ మీకు జీవం కొరకు దాహం ఉంటే నా ఎదురుకు రావచ్చు. ఈరోజు జీవం కొరకు ఎంతమందికి దాహం ఉంది? యేసుక్రీస్తు జీవితం జీవించాలని ఎంతమందికి దాహం ఉంది? ఈరోజు చాలా మందికి యేసుక్రీస్తు జీవితం కొరకు దాహం లేదు. చాలా మందికి లేదు. లోకానికి ఈ పోటీ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ తిరిగి జన్మించినటువంటి దేవుని పిల్లలకు మాత్రమే దేవుని యొక్క జీవము కొరకు దాహం కలిగి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగుతారు. అందుకే దావీదు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో నేను కూడా ఆ విధంగానే ఆశపడుతున్నాను. అంటే దావీదు తన జీవితాన్ని దుప్పితో పోల్చుకుంటున్నాడు. ఆ దుప్పి ఆ రక్తం కారిపోతున్నా, గాయపరచబడుతున్నా ఆయన దేని వైపు చూస్తుందంటే దానికి నీరు కావాలి. దానికి నీరు కావాలి. వన్స్ అది నీరు దగ్గరికి వెళ్ళిందంటే మరలా శక్తితో నింపబడి మరలా పరిగెట్టడం మొదలు పెడుతుంది. దావీదు తన జీవితంలో గాయపరచబడ్డాడు, క్రమపడ్డాడు. అన్నదమ్ములు ద్వేషించారు, ఓ సహోదరులు ద్వేషించారు. సౌలు వెంటాడుతూ ఉన్నాడు, మరణ మొదలు వెంటాడుతూ ఉంది. ఆమె అలాంటి సమయంలో దావీదు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? అయ్యా, జీవం కలిగిన వాక్యము కొరకు, సజీవమైన వాక్యము కొరకు నా ప్రాణం తృష్ణగొని ఉన్నది. సజీవమైన దేవుడి కొరకు, దేవుడి కొరకు కాదు, సజీవుడైన దేవుడి కొరకు. అతను చరిత్రలో దేవుడి కొరకు అంటలేదు, కానీ ఆ గడిలో ప్రత్యక్షపరచబడినటువంటి సజీవ వాక్యం కొరకు దాహం కొని ఉన్నాను అన్నాడు. ఈరోజు ఈ గడియ వాక్యం మనల్ని ఏం చేస్తారు తెలుసా? ఎగిరిపోయేటట్టుగా చేస్తారు. ఈ గడియ ప్రత్యక్షత మనకి ఏం చేస్తారు తెలుసా? శత్రువుకి దొరకకుండా మనం నడిపిస్తుంది. ఈ 7 ముద్రల ప్రత్యక్షత మనలను, ఈ యొక్క 7 ముద్రల గ్రంథం మనలను శత్రువు దొరకకుండా ఎగిరిపోయేటట్టుగా చేస్తుంది. ఆ కారణం బట్టి దావీదుకి ఆ గ్రంథం మీద ఆసక్తి ఉన్నది, ఆ నీటి మీద ఆసక్తి ఉన్నది, ఓ ఆ జీవం మీద ఆసక్తి ఉన్నది. ఎందుకంటే దానికి ఆ మరణం జరుగుతూ ఉంది. సౌలు రూపంలో మరణం వస్తూ ఉంది. ఓ అన్నదమ్ముల రూపంలో ఆయన మరణం వస్తూ ఉన్నది. అందరూ ద్వేషిస్తూ ఉన్నారు, కుమారుడు ద్వేషిస్తున్నాడు. అయినా ఆయన లెక్క చేయట్లేదు. నాకు కావాల్సింది తెలుసా? నీరు కావాలి. నా ప్రాణానికి జీవం కలిగిన దేవుడు కావాలి. ఈరోజు ఎలాంటి
అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనకి ఏం కావాలి తెలుసా? జీవం కలిగిన దేవుడు కావాలి. శత్రువు మనం తరుగుతున్నప్పుడు, లోకం మనం తరుగుతున్నప్పుడు, లోకం మనం ద్వేషిస్తున్నప్పుడు, రోగాలు మనం వెంటబడుతున్నప్పుడు, ఆర్థిక సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు, మన మైండ్ అంతా చాలా బాధపడుతున్నప్పుడు, మన హృదయం అంతా వేదన గురవుతున్నప్పుడు మనకు కావాల్సిన ఒకటే సజీవమైన దేవుని వాక్యము. ఈ గడియ వాక్యమే మనల్ని ఆదరించేది. లోదైన వాక్యం మనల్ని ఆకర్షించలేదు, కథలిస్టు వాక్యం మనల్ని ఆదరించలేదు, కానీ సజీవమైన దేవుని వాక్యము ఈ కాల వర్తమానంలో ఉన్నది. ఇది సజీవమైన దేవుని వాక్యము. ఇది లోదైన వాక్యము కాదు. లోదైన వాక్యం అది డెడ్ గాడ్, కానీ సజీవమైన దేవుడి వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు తాగుతున్నావు అనుకో, ఈ వాక్యాన్ని నువ్వు తాగుతున్నావు అనుకో, శత్రువులకు దొరకవు, నువ్వు రూపాంతరపరచబడతావు. ఈ వాక్యం నీకు బలం ఇస్తుంది, ఈ వాక్యం నీకు శక్తిని ఇస్తుంది, ఈ వర్తమానం నూతన జీవం ఇస్తుంది. శత్రువు దొరకకుండా నువ్వు పరిగెత్తడం మొదలు పెడతావు. ఎంతమంది పరిగెత్తాలనుకున్నారు? ఖచ్చితంగా వర్తమానం తాగా, ఈ వర్తమానం తాగా. తాగుతున్నారా? ఈ వర్తమానం కొరకు ఆకలి ఉందా మీకు? ఈ వర్తమానం కొరకు దాహం ఉందా? ఈ వర్తమానం ఉండాలి. నువ్వు ప్రతిదాన్ని జయించాలని వాక్యం ఉండాలి. సజీవమైన దేవుడి వాక్యం అన్నాడు. ముందు దేవుడి వాక్యం అన్నాడు, నెక్స్ట్ అన్నాడు సజీవమైన దేవుడి వాక్యం అన్నాడు. దేవుడి వాక్యం అంటే లోకంలో మెథడిస్ట్ లో ఉంది, పెంతెకోస్తు ఉంది, బైబిల్ మిషన్లో ఉంది. మరి కానీ సజీవమైన వాక్యము ఈ కాలపు విలియం బ్రాండన్ తీసుకొచ్చిన వర్తమానంలో. అప్పుడు ఈ వర్తమానంగా తీసుకున్నప్పుడు దానికి మళ్ళీ ఎనర్జీ వస్తారు. కృంగిపోయిన ఆ యొక్క దుప్పి పరిగెట్టడం మొదలు పెడుతుంది. కృంగిపోయిన రక్తం కారిపోతున్నా, నీ వెల చెల్లిస్తున్నా, కానీ వెనకాల శత్రువు తరుగుతున్నా, వేట కుక్కలు తరుగుతున్నా, ఆమె అపవాది తరుగుతున్నా, కానీ అది లెక్క చేయదు. ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తారు? ఎల్లప్పుడు కూడా ఆ వాగు చుట్టూ తిరుగుతుంటారు. ఈరోజు నీ జీవితం కూడా శత్రువుకు దొరకకుండా ఉండాలంటే ఈ గడి వాక్యం చుట్టూ తిరగాలి. ఇంకా నాకు అది వచ్చేసింది, ఇది వచ్చేసిందని బాధ చెప్పకుండా వాడికి. ఆమె నీకు బాధలున్నా, వ్యాధులున్నా, కష్టాలున్నా, ఇది తాగుతున్నా చెప్పి మర్చిపోతాం. దీనికి దూరం ఉంటేనే నీకు సమస్య. ఈ వర్తమానానికి నీకు దూరంగా ఉంటేనే సమస్య. వాక్యాన్ని వినకపోతేనే నీకు సమస్య. ఈ వాక్యాన్ని తాగకపోతేనే సమస్య. ఈ వర్తమానం తినకపోతేనే సమస్య. ఇది తిన్నామంటే బాధే ఉండదు. వాడు ఎంత శత్రువు వచ్చి తగినా పరుగులు ఎడుతూనే ఉంటాం. వాడికి దొరికేట పరిస్థితులు ఏముండవు. దేవుడికి స్తోత్రం కలిగి రమ్మంటున్నాడు. ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ జీవ జలము కోసం ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ దప్పికి తీర్చుకోవడం కోసం ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. కమ్ టు మీ, మీరు నా దగ్గర రండి. గ్రేట్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆ 7వ ముద్ర దగ్గర రమ్మని ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆ యొక్క జీవపు శక్తి కోసం నీకు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ప్రవక్త అన్నాడు 7వ ముద్ర జీవింపజే శక్తి అన్నాడు. జీవం ఇస్తుంది 7వ ముద్ర. రాత్రిని ఫెయిత్ ఇస్తుంది అన్నాడు. 7 ఉరువులు ఉజ్జీవాన్ని ఇస్తాయన్నాడు. ఈ యొక్క 7 ముద్రలు అయితే ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాయన్నాడు. నీ శరీరం మార్పిస్తుంది అన్నాడు. అంటే నేను ఎక్కడికి రావాలి? పిలుస్తున్నాడు ఆయన. నీ శరీర మార్పు కావాలా? కమ్ టు మీ, నా దగ్గర రండి. నా దగ్గర 7 ముద్రలు కావాలండి. మీకు జీవం కావాలంటే 7 ముద్రల దగ్గర రండి. మీకు అయితే పూర్తి సంపూర్ణ విడుదల కావాలంటే నా దగ్గర రండి. 7 ముద్రల దగ్గర రండి. ఆమె ఈ లోక పాపం అంతా విడిచిపెట్టాలంటే 7 ముద్రల దగ్గర రండి. నువ్వు ఎత్తబడాలంటే ఇక్కడికి రండి. నువ్వు విమోచింపబడాలంటే ఇక్కడికి రండి. ది గ్రేట్ గ్రేట్ ఇన్విటేషన్. ఆహ్వానం తెలియజేస్తున్నాడు ఆయన. ఆహ్వానము తెలియజేస్తున్నాడు. ఆహ్వానం అందరికీ ఉంది. ఇప్పుడు ఎవడైనా నువ్వు అంటున్నాడు. అందులో ఏ భేదము లేదు. అందులో ఏ భేదము లేదు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, లేకపోతే ఆ కొలబోళ్ళు, ఈ కొలబోళ్ళు, ఆ మేధమా, వాడు అందరూ కాదు, ఎవరు కాదు, అందరికి ఇస్తున్నాడు. ఎవడైనా అంటున్నాడు. ఈ ఇన్విటేషన్ అందరికి ఇస్తున్నాడు. ఆమేన్. నువ్వు నిజంగా తప్పుకుంటే దగ్గర కావచ్చు. నిజంగా వాక్యం కొరకు, ఆ రక్షణ కొరకు, నిజంగా విడుదల కొరకు, విమోచన కొరకు నీకు దాహం ఉంటే కమ్ టు మీ అన్నాడు. ఇందులో తేడా ఏమీ లేదు. ఇందులో భేదం కూడా లేదు. పాస్ట్ అనేది లేదు, బిలీవర్ అనేది లేదు, సంఘ పద్ధతి అనేది, అందరికి ఇస్తున్నాడు ఇన్విటేషన్. ఎవరు ఉంటారు అన్నట్టు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. రావడానికి ఇష్టపడుతున్నారా? ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడా? ఎప్పుడు ఇస్తున్నాడు ఇన్విటేషన్? కూటమి చివరి రోజులు ఇస్తున్నాడు. చివరి కూటంలో ఇస్తున్నాడు. ఆయన పిల్లల్ని నమ్ముతున్నాను. ఈ చివరి కోడికల్లో కూడా నీకు అలాంటివి ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడని నమ్ముతున్నాను. ఇది గొప్ప ఆహ్వానమై ఉన్నది. ఇది ఇలాంటి ఆహ్వానం ఎక్కడా లేదు. ఒక ఎమ్మెల్యే ఇలాంటి ఆహ్వానం ఇవ్వలేడు.
ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆ ఆహ్వానాన్ని పట్టుకుని ధైర్యంగా రావచ్చు. నేను ఎవరు పిలిచారంటే నా ప్రభు పిలిచాడు. ఎవరు పిలిచారు? నా ప్రభు పిలిచాడు. రమ్మంటున్నాడు వేదిక దగ్గరికి. ఓ నీ జీవితాన్ని నడిపించమంటున్నాడు. అక్కడ నీకు దాహం ఉంటే రమ్మని పిలుస్తున్నాడు. వస్తే నీకు గ్రాంట్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కదా. ఒక రోజు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే లోక సువార్త 11:10. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్తగా గ్రహించండి. 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఎంతకాలం నుంచి? 18 సంవత్సరాల నుంచి. అదే సంఘంలో 18 సంవత్సరాల నుంచి నడుముకుపోయింది. ఈ సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు ఆ కోటలోకి వచ్చాడు. అయితే అందరినీ చూస్తున్నాడు. ఒక బలహీనపరచబడినటువంటి స్త్రీ ఉంది. ఎందుకంటే ఆమెలో బలహీనపరచు దెయ్యం ఉంది. నడుము వంగిపోయింది. నడవని స్థితిలో ఎలా నడుస్తుందంటే 18 సంవత్సరాల నుంచి ఇదే నడక. ఇలాగే సన్నిధికి వస్తుంది. వెన్నుపోసి నిలబడలేకపోతుంది. నిఠాగా నిలబడలేకపోతుంది. ఆమె భక్తి జీవితంలో నిలబడలేకపోతుంది. వెన్నుపోసి నిలబడలేకపోతుంది. ఇలాగే చూస్తున్నప్పుడు పైకి చూడలేకపోతుంది. ఇలా నడిచి పైకి చూస్తే మెడలిపోతుంది. అంటే 18 సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తుంది, కానీ దేవుడి వైపు చూడలేకపోతుంది. పరలోక సంగతి వైపు చూడలేకపోతుంది. అవునంటారా? నడుము వంగిపోయింది. ఆమె దెయ్యాలు ఉన్నాయి. బలహీనపరిచే దెయ్యాలు ఉన్నాయి. బలహీనపరిచే దెయ్యాలు ఉన్నాయి. ఆమెలో భేదాలు కలిగి చేసే దెయ్యాలు ఉన్నాయి. చిన్నదానికి పెద్దదానికి భేదాలు పరిచే దెయ్యాలు ఉన్నాయి ఆమెలో. 18 సంవత్సరాల నుంచి సంఘంలోకి వస్తుంది. 18 సంవత్సరాల నుంచి అందరూ సేవలో ఉంది. బట్ ఆమె నడుము వంగిపోయింది. ఈ రోజు అనేక సంవత్సరాలుగా సన్నిధికి వస్తూ కూడా నడుము వంగిపోయిన వారు ఉంటే కనుక ఇలా మధ్యాహ్నము దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. నడుము మీకు వంగిపోయినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి నడుము వంగిపోవడమైనది. ఆమె నడుము వంగిపోయిన అన్నట్టు చెప్పండి. భూమి కింద చూస్తారు కదా, పైన చూడగలరా? పరలోక సంబంధమైన కార్యాలు చూడగలరా? లోక సంబంధమైన కార్యాలు చూస్తారు. ఆమె అంటే 18 సంవత్సరాల నుంచి చచ్చిపోతుంది, కానీ ఎప్పుడు పైకి చూడలేదు. భూ సంబంధం కానీ భూ సంబంధమైన కార్యాలు ఎదుర్కొంటుంది. ఆమె అలా ఉండదు ఎవరు కూడా. ఎందుకు అలా అయిపోయింది? ఆమె తన జీవితాన్ని బలహీనపరిచే దెయ్యాలు ఉన్నాయి. వీళ్ళు చాలా మంది సంఘాలకు వస్తారు, సంవత్సరాలు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ జీవితంలో బలహీనపరిచే దెయ్యాలు ఉంటాయి. వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి భేదాలు, పాస్టర్ మీద భేదాలు, సంఘ పెద్ద మీద భేదాలు, పాటలు పాడవాళ్ళ మీద భేదాలు, ఏదో ఒక మాట్లాడే భేదాలు. ఎందుకంటే బలహీనపరిచే దెయ్యం వస్తుంది. ఎలాగైతే వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది. ఆమె సంఘానికి ఎలా వస్తుంది? వంగిపోయి వస్తున్నాడు. నిటారుగా లేదు, వెన్నుపోసి నిలబడట్లేదు, స్ట్రాంగ్నెస్ లేదు, వాక్యం కొని నిలబడాలని తపం లేదు. ఎంతసేపు లోక సంబంధమైన కార్యాలు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా, ఏమి సంపాదిద్దామా, అయ్యో నేను దేవుడి వైపు చూద్దామని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఆత్మధ్యానము. హల్లెలూయా. సంఘాలు ఎంతో కాలం వస్తాయి. ఏది చూసిన భేదమే. పాస్టర్ మాట్లాడినట్టే భేదం, ఈ పని చేయమన్నట్టే భేదం. నాకే చెప్పేస్తున్నట్టు వాళ్ళందరూ ఉన్నారు కదా. పరిచయం చేయమన్నాడంటే భేదాలు. ఏదో లేట్కి వచ్చాడని గద్దించాడంటే భేదాలు పెట్టుకుంటారు. ఎందుకని? వారి జీవితాన్ని బలహీనపరిచే దెయ్యాలు లోపల ఉన్నాయి. వాళ్ళు దెయ్యానికి అవకాశం ఇచ్చేశారు. ఏది చూసారో దాన్ని పట్టేసుకుంటారు అంతే. వాళ్ళు ఆమె ఏది చూసారో దాన్ని పట్టేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది డెవిల్ సంఘం అలాగే పనిచేస్తున్నాయి. ఈ మెసేజ్ లో ఈ వర్తమానంలో ఇలాంటి దెయ్యాలు పనిచేస్తున్నాయంటారా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమె చాలా చోట్ల చూస్తుంటాం. పాస్టర్ సీరియస్గా వెళ్ళిపోయి వందనాలు చెప్పలేదు అనుకో. మా పాస్టర్ గారు వందనాలు చెప్పలేదు, తో భేదమే. మరి పాస్టర్ గారు చెప్పలేదు, నువ్వు అడ్డుపడి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పనందుకు భేదం. అవునా? అంటే 18 సంవత్సరాల నుంచి భేదాలతో బతుకుతుంది తల్లి. సంగమా అలా ఆత్మ మీ జీవితంలో చొరబడకండి. మీ జీవితంలోకి ఆత్మలు రానవద్దు, బలహీనపరిచే దెయ్యాలు రానవద్దు. చిన్నది చూస్తారు వెంటనే బలహీనపరిచి పడిపోతారు. ఏదో చిన్న కార్యం చూస్తారు వెంటనే నీకు అయిపోతారంటే, నెల అయిపోతారంతే. నేను చేయని పని, నేను దూరం ఉండడం మంచిది.
నేను పరిచయం చేయదు, ఎలాంటి తత్వం ఉంటుందండి. ఎందుకంటే తుమ్మితే ముక్కుడు పడేట్టు ఉంటారండి సంఘంలో. అవునా? తుమ్మితే పోతుంది, ముక్కుడు బాగా పడిపోయినట్టు ఉంటారు వాళ్ళు. 18 సంవత్సరాల నుంచి అయ్యే పరిస్థితి అమ్మగారికి. ఆమె అంటే 18 సంవత్సరాలుగా దెయ్యాన్ని మోసుకుని వస్తుందండి ఆమె. సీనియర్ బిలీవర్. 18 సంవత్సరాలు అంటే మామూలుగా సీనియర్ బిలీవర్ ఆమె. ఈ సీనియర్ బిలీవర్ అన్ని పేదలే ఆమె. అందుకే సీనియర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎదిగే కొద్దీ వదగమన్నారని చెప్పి మీకు ఒదిగిపోయింది. ఇలాగా ఇది భౌతిక అర్థమైనట్టుంది. కొంతమంది సంఘం ఎలా తగ్గించేసుకుంటారు, వాళ్ళ హృదయం మాత్రం ఎలా ఉంటారు తెలుసా మీకు? ఈ యొక్క ఆత్మలన్నీ నేను చూసి నవ్వుకుంటుంటారన్నమాట. వాళ్ళు ఎంత తీరుగా ఉంటారంటే పాదాలు కడిగేసినట్టుగా ఉంటారు, కానీ హృదయం మాత్రం ఎలా ఉంటారు? టైం వచ్చినట్టు చెప్పిస్తారు, ఎలా నడుపుతారు నిజమే. లోపల పాస్టర్ అన్నమాట అది అలా అనుకున్నాడు. అంటే పాస్టర్ కన్నా తాటగిరి కడతారు ఇప్పుడు లేవు తెలుసా మీకు? లేరనుకుంటున్నారా? ఆమె చాలా మంది ఉన్నారు. వంగిపోతారు ముందేలాగా జీవుడుగా. పాస్టర్ని కూడా ఆడే పిలుస్తారు. మీకు అర్థమవుతుందా? పాస్టర్ కాదు అని పిలవడానికి కూడా ఈగో ఫీలింగ్స్ మంది ఉంటాయి. పేరుని బట్టి పిలుస్తారు వీళ్ళు తెలుసా మీకు? పాస్టర్ అంటే అతను పెద్దోడైపోతాడేమో అన్నట్టుగా పాస్టర్ గారి మాట కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి? ఈగో ఫీలింగ్. అవునా? ఈ 18 సంవత్సరాల నుంచి తల్లి బామ్మ ఏం చేస్తుంది? గుడికొచ్చేస్తుంది. ప్రతిరోజు ఎలా అవుతుంది? భేదాలతో అవుతుంది. భేదాలతో కూర్చుంటుంది. పక్క వాళ్ళు జరిగితే జరిగమ్మా నా తీసింది అంటే నా మీకు చెప్తా జరిగి తొక్కేస్తాను బాబు నువ్వు చచ్చినట్టు ఇలాగే కూర్చుని వస్తుంది. వెళ్తున్నప్పుడు కూడా ఇలాగే చాలా మంది అలాగే ఉన్నారండి. సంఘాలకు వచ్చి అలాగే ఉంటారు. ఆ ఆత్మని చొరవ జానవకం మీ జీవితంలో వాళ్ళు లోపలికి రావడమే కాదని ఎదురు కూడా కాదు. అవునంటారా? వేదాలతో అవుతారు, వేదాలతో పోతారు. 18 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆమె ఎవరైనా కొంచెం స్పీడ్గా నడిచితే ఏ కాలు దొక్కండి అయిపోయాడే. ఆ కోటంలో నా కాలు తొక్కి ఆసిపోయి బుద్ధులు ఇద్దాకంటారు. ఓ నేను చూసుకోకుండా దొక్కింది అనుకుంటారా? వాళ్ళిద్దరు దొక్కుకుంటారు. పాస్టర్ గారు బ్యాన్ వచ్చేస్తుంది. పాస్టర్ గారు అడగలేదు నన్ను, కనీసం ఎలా ఉన్నాడు అడగలేదు, ఆమె కనీసం కనిపించలేదు. అంటే ఇవన్నీ ఏంటంటే బలహీనపరిచే దెయ్యాలు. అంటే అనేక విషయాల్లో ఆమె బలహీనపరుస్తున్నాయి. రోజు వీక్ అయిపోతా ఉంది. సంఘానికి వచ్చి స్వస్థత పొందుకోవడానికి బదులుగా ఆమె బాగుపరచబడడానికి బదులుగా ఆ నడుము వంగిపోయి తిరుగుతూ ఉంది. సంఘంలో అలా ఉండొద్దు. దయచేసి వంగిపోయి బ్రతకొద్దు. నిటారుగా బ్రతకండి. ఓ వెన్నుపోసి నిలబెట్టండి. లెక్కసైన బిలీవర్స్ గా ఉండండి. రాజీ పడని విశ్వాసులుగా ఉండండి. వాక్యం కొరకు నిలబడండి. దేవుడి కొరకు నిలబడండి. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ దేవుడి వాక్యం కొరకు నిలబడండి. పైకి చూడండి. వెన్నుపోసి బాగున్నాడు ఎక్కడ చూస్తాడు చెప్పండి? ఎలా చూడగలరా? ఇప్పుడు నా వెన్నుముక బాగా ఉంది. ఎలా చూడగలుగుతున్నారా? ఎలా ఉన్నాడు, ఎలా నడవడం ఇక్కడ చూస్తాం. అవునా? అందుకే బంద్ అంటే తన జీవితకాలంలో ఎప్పుడు పైకి చూడదంటారు తెలుసా మీకు? ఒకవేళ పంది కానీ చూద్దాం అనుకుందంటే కానీ మెడ వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు తిరిగి వస్తుంది అంటే వాడు పట్టుకుని కాల్ చేసిన తిరగ పడుకోబెడతాడు. దాన్ని ప్రభువా నీవేనా దిక్కాడదంట ఎప్పుడు చచ్చిపోయి ముందు. ఈరోజు చాలా మంది ఎప్పుడు దేవుడు చూస్తారంటే ఇక వాళ్ళ జీవితం క్లైమాక్స్కి వచ్చేస్తున్నా అన్నప్పుడే ప్రభు అంటారు. వీళ్ళు అన్న ముందు దేవుడు అని ఏమాత్రం అనరు. ఏ మట్లో మూతిద్దాం అనుకుంటారు. అందులో మట్టాడుతుంది, ఇందులో మూతిడితే ఇందులో మూతాడు. అందరి దగ్గరికి నోట్లు వెళ్ళిపోతాయి. ఈ నోటంతా పూతే. అవునా? కానీ చివరిలో అంటదంట ప్రభువా నీవే దిక్కంటదని. బొబ్బా అంటదని. ఇంకా అప్పటికే కోతకి వెళ్ళిపోతుంది. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగుగా. ఈమె పరిస్థితి అలా ఉందండి. సంఘం పరిస్థితి అలాగే ఉందండి. ఈరోజు చాలా సంఘాల పరిస్థితి అలా ఉందండి. 18 సంవత్సరాలుగా ఎలా నడుస్తుంది? నడుము వంగిపోయి. ఆమె వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేదండి. అది వంకర నడక నిలబడలేకపోతుందంటే అండి. నడుము వంగిపోయి ఎక్కడ నిలబడతారండి?
అందుకే ఆత్మీయంగా మీరు నడుము ఉంచుకోండి. ఒక్కసారి కానీ వాక్యానికి రాజీ పడ్డారంటే కనుక మీ జీవితం అంతా వాక్యం రాజీ పడవలసి వస్తుంది. ఒక్క రోజు కానీ మీరు రాజీ పడ్డారంటే ఇక ఉండిపోద్దంటారు. అందుకే ఏదైనా పొరపాటు ఉంటే తప్పు ఉంటే వెంటనే సరి చేసుకుని మన జీవితాన్ని కట్టుకోవాలి తప్ప అలాగే ఉండిపోయిందంటే స్ట్రక్ అయిపోతారు. నీకు ఫిజియోథెరపీ చేయించాలి. నీకేం కావాలి? ఫిజియోథెరపీ చేస్తే తప్ప అవునా నీకు కరెంట్ పెట్టవలసి ఉంటుంది. అందుకే సేవకులు 7 రోజులు కూడా ఎందుకో తెలుసా? నీకు ఫిజియోథెరపీ అది. నీకు ఫిజియోథెరపీ ఊచ చేయమంటే ఒకటి వాడికి ఏం కావాలి? బైబిల్లో ఫిజియోథెరపీ కావాలి. కొంతమందికి చెయ్యి రాదు, కానుక ఎత్త కూడా చేయరాదు, దక్షిణ భాగం ఎత్త చేయరాదు, ఊచ చేయది. ఏంటది ఊచ చేయదు అంటే లెగదది లెగదు. హల్లెలూయా. ఎలాగెళ్తుంది? ఎక్కడ పోతుంది అదే చెప్తుంది. అవునా? దక్షిణ భాగం అసలు చేతికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు వారు ఈ ఊచ చెయ్యికి స్వస్థత కావాలన్న. అందుకే దేవుడికి ఏదైనా ఇచ్చేటప్పుడు నీ చెయ్యికి స్వస్థత ఉండాలి. ఆ చెయ్యి బాగా పనిచేస్తేనే ఇవ్వగలవు. చాలా మందికి ఆ కానుక పెట్టుకెళ్ళేటప్పటికే చెయ్యాలి తిరుగుతుంది. లాస్ట్ గా ఇచ్చే ముందే చెయ్యాలి పని చేయాలి. చూసుకోండి ఎలా చూసుకుంటే గ్యాప్ అవుతుంది కదా, స్లో మోషన్ అవన్నీ స్పీడ్గా చెప్తాడు. ఈ గ్యాప్ వచ్చి ఇలా వస్తుంది, ఎక్కడ పోతుంది కాదు, ఇలా పడతానండి. చెయ్యకి స్వస్థత కావాలి, ఫిజియోథెరపీ అవసరం. అందుకే కోటల్లో పెట్టి ఏం చేస్తాడంటే ఫిజియోథెరపీ చేస్తాడు. ఫిజియోథెరపీ డాక్టర్ ఎక్కడి నుంచి వస్తాడు? బయట నుంచి వస్తాడు. అవునా? డాక్టర్ వచ్చి నీకు చెయ్యి లాగుతూ ఉంటాడు. అవునా? హల్లెలూయా. నీ హస్తం కుర్చగా ఉంచొద్దు. దేవుడికి ఏదైనా చేయాలనుకుని కుర్చ చేయొద్దు. అవునా? నువ్వు కుర్చగా ఉంటే ఆయన కుర్చగా ఉండదు. అవునా? నువ్వేనండి తెలివైనడు. నీకు 1/2 kg బ్రెయిన్ ఉంది, నిన్నే పట్టుకోలేము. ఈ 1/2 kg బ్రెయిన్ ఉన్నవాడు అందరినీ చేసేవాడు ఒప్పుకోండి. ఆయనకి ఏం తెలివితేటలు ఉంటాయి చెప్పండి? అంటే అంటారా? ఆయనకి చాలా పెద్ద తెలివితేటలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇంకేం కావాలి? ఫిజియోథెరపీ కావాలి. ఈ నడుము నిటారుగా నిలబెట్టాలి, చక్కగా నిలబడాలి, దేవుని సన్నిధిలో చక్కగా నిలబడాలి, వాక్యాన్ని చక్కగా వినాలి. ఎలాంటి భేదాలు లేకుండా నువ్వు రోషంగా రావాలి, రోషంగా వెళ్ళాలి. వాక్యం కొరకు దాహంతో రావాలి, ఆ దాహం తీసుకుని ఇంటికి పోవాలి. వంగిపోయి పోవద్దు. ఎవరో విలువైన భేదాలు పెట్టుకుని సంఘాలు మానేస్తుంటారు. వాళ్ళు ఏదో అన్నారండి, అవన్నీ కూడా పాస్టర్ గారి మీద అవుతుంటారు కొంతమంది. అవునా? దయచేసి అలా ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. 18 ఏళ్ళ నుండి 15 వరకు దెయ్యము అంటే ఏమంటారు తెలుసా? అది బుక్ నోట్లో ఒక ఆత్మ అంటే అది ఒక ఆత్మని పట్టిందండి. దెయ్యం అంటే ఆత్మే కదా. ఈమె ఒక ఆత్మ పట్టిందండి. పట్టేసింది ఒక ఆత్మ. పట్టేస్తే ఎలా ఉంటుంది? ఇంకా అలాగే ఉంటుంది. ఆ ఆత్మకు చోటు వద్దు. ఏంటి 18 సంవత్సరాలు సంఘానికి వస్తున్నా కానీ దెయ్యం పట్టుకుందా? అందులో సంఘానికి వస్తే దెయ్యాలు అనుకుంటారా? మేము సంఘానికి వచ్చేద్దామండి, ప్రారంభం నుంచి కూడా మేము సంఘంలో ఉన్నామండి, మేము దెయ్యాత్మ పొందుకున్నాం అనుకుంటున్నారా? కానీ 18 సంవత్సరాల నుంచి వస్తూ దెయ్యాత్మ పట్టుకుంటాం. వస్తుందంటారా? దెయ్యాత్మతో వస్తుంది, దెయ్య ఆత్మతో వెళ్తుంది. కూర్చుంటుంది, దెయ్యం వాక్యం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ రోజున మార్పులకి లేదండి. దేవుడి స్తోత్రం కలుగుగా. నిలబడకపోతుంది. ఏ స్వామిని చూశాడు? ఏ స్వామిను చూశాడు? ఏ చూశాడు? దేవుడి స్తోత్రం కలుగుగా. ఏ స్వామిని చూశాడు? తిరుగుతుందా మీకు ఎక్కడ వాళ్ళు పొంగిపోయి తిరుగుతుంది. కోటలో కూర్చోదు, చక్రాలు కట్టుకోవడం ఉన్నాయి. ఎక్కడ కాళ్ళ కింద అడ్డు వెళ్తారు. ఒకరోజు కోటలో ఒకరోజు పరిచయం చేయదు. ఏమనంటే అడుగు గురించి చేయాలంటదండి. అవునా? బేలాలు ఉన్నవాళ్ళు ఏమైనా పని చేస్తారా? చేయండి. ఏదో కారణం చెప్తారు, ఏమంటే ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. సంపూర్ణమైన క్లీన్ హార్ట్ ఉన్నవాడే పరిచయం చేయగలడు. ఏదో చేయలేడు. ఒకవేళ చేసినా కానీ ఏదో సంభవిస్తుందండి. ఆ దెయ్యం ఇంకొకళ్ళు దూరి ఇద్దరు దెబ్బడేస్తుంది. అవునంటారా? సో ఇప్పుడు యేసు ప్రభువుని చూశాడు. చూసిన తర్వాత ఈ పరిస్థితి చూశాడు. వంగిపోయింది, నడవలేకపోతూ ఒక ఆఫీసర్ బాధించబడుతుంది. యేసు ఆమెను చూసి ఆమెకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కమ్ టు మీ, నీవు నా ఎదురుగా రా.
కమ్ టు మీ అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు నడుచుకుంటూ యేసు ప్రభు రమ్మంటున్నాడా లేకపోతే నేనే వచ్చేస్తాను అంటున్నాడా? రమ్మంటున్నాడు. రా, నువ్వు వేదిక ఎదుగురా, నేను పట్టిన దెయ్యాలు పోవాలంటే వేదిక ఎదుగురా, బలిపీఠం ఎదుగురా, నువ్వు మోకరించు, నువ్వు సమర్పించుకో, నీ జీవితాన్ని అర్పించుకో, నీ స్వచ్ఛత విషయంలో చచ్చిపో, ఆ దెయ్యాలన్నీ విడిచిపెళ్ళిపోతాయి. నీకు ఏదైనా భేదం ఉందా? నీకు ఏదైనా కోపం ఉందా? లేకపోతే నీకు వ్యతిరేకత ఉందా? వాక్యం అంటే నీకు పడట్లేదా? నీ కుటుంబంలో వేదన ఉందా? నీ కుటుంబంలో సమస్య ఉందా? భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేదా? లేదా పాస్టర్ పట్ల అవగాహన లేదా? సహోదరుల పట్ల అవగాహన లేదా? లేకపోతే భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి పడని స్థితిలో ఉందా? రండి, వేది ఎదుగు రండి, సేవకుడు ఎదుగు రండి, అక్కడ మోకరించండి, దేవుని ఒప్పుకోండి. నీ పాపము, నీ బలహీనపరిచే ఆత్మని అందరూ చేరిపోతుంది. రమ్మంటున్నాడు ఇన్విటేషన్. నీకు ఏదైనా లోపం ఉంటే రా, వేదిక ఎదుగురా, మోకరించు, సమర్పించుకో, దేవుని అడుగు, అయిపోతావు. ప్రవక్త అంటున్నాడు, ఒక కొత్త మానవుడు. హల్లెలూయా. ఆయన బలిపీఠం దగ్గరికి అంట గంటకి గర్వంతో వస్తున్నాడు అంటాడు. ఎలాగా? గంటకి గర్వంతో వస్తున్నాడు అండి. ఈ లోపల ఒక ఆయన మాట్లాడుతాడు, నువ్వు అలాగెళ్తే నీకు ఏ లాభం జరగదు అబ్బాయి అన్నాడు. నువ్వు అలాగెళ్తే నువ్వేమీ పొందుకోలేవు, నీ గర్వంతో కాదు వచ్చేది, నువ్వు దీనుడివే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎలా రావాలి బలిపీఠం దగ్గరికి? ధీరుడు అయి తగ్గించుకున్నాడు రావాలి. విలియం బ్రన్హాం అలా తగ్గించుకుని వేదిక ఎదుగు అలా వచ్చిన తర్వాత ప్రవక్త అంటున్నాడు, ఆ వేదిక యొద్ద నేను నా స్వచ్ఛత విషయంలో చచ్చిపోయాను. ఆ రోజు నుండి బ్రతికేది నేను కాదు, క్రీస్తు నా యందు బ్రతుకుతా ఉన్నాడు. ఎప్పుడైతే బలిపీఠం దగ్గర సమర్పించుకున్నానో, వేదిక ఎదుగు వచ్చిన జీవితాన్ని పెట్టానో, అప్పుడు జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో ఉండి బ్రతుకుతున్నాడు. ఎవరికైనా దాహం ఉంటే, దేవుడు నాలో బ్రతకాలి, క్రీస్తు నాలో జీవించాలని దాహం ఉంటే, వేదికకు వచ్చి మీరు సమర్పించుకుని మీ జీవితాన్ని హృదయపూర్వకంగా పెట్టి దైవజనుడితో ప్రార్థన చేసుకుని మీరు క్రీస్తు జీవితాన్ని జీవించడానికి కావాలి. ఈరోజు మన దాహం అదే. ఆమె ఈరోజు మన దాహం ఏంటి? ఇంకా అస్తమాలు ఈ తుంటంతా లాగేస్తుంది. ఇదే ప్రార్థన మనం ఏ అయి కాదండి. నువ్వు ఎలా రావాలో తెలుసు? అయ్యా సేవకులని వాక్యం మాట్లాడినప్పుడు నా హృదయాన్ని తాకింది. నేను క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నాను, క్రీస్తు జీవితం భూమి మీద జీవించాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, దేవుడు ఆత్మని పొందుకోవాలి, నా కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. అలాంటి దాహం ఉందా? అలాంటి ఆశ ఉందా? అలాంటి ప్రేమ ఉందా? ఎలాంటి దాహంలో పిలుస్తున్నాడు? అయ్యా నేను వాక్యం కొరకు రోషంగా బ్రతకాలి, వర్తమానం కొరకు నేను రోషంగా జీవించాలి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ వర్తమానం నుంచి గుడికి కానీ ఎడవకి కానీ తప్పుకోకూడదు, నా కోసం ప్రార్థించండి. ఆమేన్. ఓ అలాంటి దాహం నాకు ప్రార్థించండి, రండి, దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. పిలుస్తున్నాడా? నడుము వంగిపోయి వారు పిలుస్తున్నాడా? నడుము వంగిపోయిందని దానికి భేదాలతో ఉంది. అమ్మ భేదాల తల్లి, ప్రభు దగ్గరికి వచ్చి సమర్పించుకో. ఓ భేదాలు రాయిడా, ప్రభు దగ్గరికి వచ్చి సమర్పించుకో. నీ భేదాలన్నీ పోవాలి. నువ్వు సన్నిధి నుంచి వెళ్తున్నప్పుడు ఎలా ఎక్కాల్సగలవు? ప్రభు నన్ను విడిపించాడు, నా నడుమును స్వస్థపరిచాడు. ప్రతిరోజు భేదాలు పెట్టుకునేవాడిని, ప్రతిరోజు అది పెట్టుకునేవాడిని, కానీ నాలో ఆయన దాహం ఉంది, దేవుని కొరకు బ్రతకాలని. ఈ రోజు నన్ను విడిపించాడు ఆయన. విడిపించినప్పుడు ఎక్కడ చూస్తుంది ఆమె? పైకి చూసింది. ప్రభువానికి స్తోత్రం. ఏ రోజైనా పైకి చూసిందా? ఏమవుతుంది? ఎలా చూస్తుంది, ఇలా చూస్తుంది, తిరుగుతుందా పోరా? తిరగదు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందకూడదు పైకి చూడాలి. యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. అమ్మా ఓ స్త్రీ, నీ బలహీనత నుండి విడుదల పొందిందని ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఆమేన్. వేదార్థాన్ని దేవుని ఆరాధన చేయడం మొదలుపెట్టింది. అవునంటారా? ఈ యొక్క బలహీన పరిస్థితి దెయ్యాన్ని విడిపించబడి దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. అంటే 18 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో ఆరాధన లేదు. ఉన్నారా? దేవుని స్తుతించుతుందా? దేవుని గణపరుచుతుందా? కానీ ఎప్పుడైతే నిలబడి మొదలెట్టిందో అప్పుడు దేవుని ఆరాధించడం మొదలు పెట్టింది. ఈరోజు చాలా మంది ఆరాధన మిస్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు నడుముపోయింది. ఈరోజు అనుకున్నారు కూడం అంటే డైరెక్ట్ వాక్యం అనుకుంటారు. నో సార్,
నువ్వు ప్రార్థన కంటే అరగంట ముందు ఉండాలా? హల్లెలూయా. మన ప్రవక్త నేర్పించాడు తెలుసా? కోటానికి అరగంట ముందు వచ్చి వేదిక వచ్చి మనం సమర్పించుకుని ఇల్లు కూర్చొని బైబిల్ చదువుకొని చెప్పాడు. అవునా? మనం 9 గంటలకు వస్తాయి, 9 గంటలకే వస్తాయి. ఒక రోజు నాకు మా సహోదరుడు ఎగ్జాక్ట్గా 10 గంటలకు ఉండవు శుభ్రంగా అన్నా. నేను వెళ్ళి 10 గంటలకు వెళ్ళాను కూర్చున్నా. ఎవరో లేరు మా వాళ్ళు. ఒక 10 నిమిషాలు పావు గంటకి వేరే ఫ్యామిలీ వచ్చి మా సహోదరుడు అంటాడు, అయ్యి పాస్టర్ గారు మీరు చాలాసేపు వెయిట్ చేస్తాను అన్నారు. నేను 10 గంటలకు వచ్చాను, నా ప్రభు 9:30 వచ్చి ఉంటాడు కదా. నేను 10 గంటలకు వచ్చి నేను బాధపడితే మరి 9:30 వచ్చి ఎక్కడ బాధపడ్డాడు? అవునంటారా? అవునంటారా? చాలా మంది అనుకుంటారు డైరెక్ట్గా వాక్యం ఎంత బాగుంటుంది అనుకుంటారు. అలా చేయకండి. ఆరాధన లేకుండా దేవుని మహిమపరచకుండా నీ వాక్యం వినలేవు, వాక్యం నీలో ఫలించకూడదు. అందుకే ప్రవక్త ఏమని తెలుసా? విత్తనం నాటే ముందు భూమిని ఏం చేస్తారంట? దున్నుతారట. దున్నకుండా విత్తనాలు నాటి ఎలా వస్తా చెప్పండి? వస్తాయా? కానీ చక్కగా దున్ని ఒక క్రమంలో విత్తితే ఆ పంట చాలా లాభదాయకంగా ఉంటుంది. అందుకే ప్రవక్త ఏమంటే నువ్వు ఎర్లీగా రావాలి, దేవుని సన్నిధికి ఎర్లీగా రావాలి. అయితే నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత దేవుడిని మహిమపరచబడడం మొదలెట్టింది. పిలిచాడా దేవుడు? ఆమె జీవితంలో వెన్ను కోసం సెట్ అయిందా? ఆమె దాహం ఏంటి? ఆమె దాహం ఏంటి? హల్లెలూయా. మేళంతో నింపబడిపోయింది. అయినప్పటికీ ఏదో రోజు మారతాలని వచ్చిందామె. ఏదో ఒక రోజు నా జీవితం మారుతుంది. 18 సంవత్సరాలకి ఏదో ఒక రోజు నేను దేవుడు దర్శించుకుని ఉంటాడా, నా జీవితాన్ని మార్చుకుని ఉంటాడా అని చెప్పాము వచ్చిందంట. ఫైనల్ గా ఆమె స్వస్థత పొందుకుని దేవుడిని మహిమపరుస్తూ వెళ్తున్నా. అవునంటారా? దేవుడిని మహిమపరుస్తూ వెళ్తున్నా, దేవుడిని స్తుతిస్తూ వెళ్తున్నా. హల్లెలూయా. పరలోకం చేతులెత్తి ప్రభువా నీకు స్తోత్రాలు అని చెప్పుకుంటూ వెళ్తుందంటారా? హల్లెలూయా. ఆమె యేసు ప్రభువు ఇచ్చిన ఇన్విటేషన్ ఆ పత్రిక అందుకొని ఆ పత్రిక తగినట్లుగా వచ్చి వెంటనే ఆమె విడుదల పొందుకుని ఆమె వెళ్ళిపోతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఇంకో సందర్భం ఉంటుంది, గమనించండి. స్పీడ్ త్వరగా అర్థమవుతుంది. యేసు సంగతి విని గోరెక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళింది. జనసమూహం సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళింది. ఆయన వచ్చి గొప్ప సమూహం చూసి వారి మీద కనికలు పడి వారిలో రోగులని వారిని స్వస్థపరిచారు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పటికీ వెతుకుపోయింది, ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థాలు కొరకగా వారిని పంపవేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, వారు వెళ్ళక్కర్వద్దు. ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్వద్దు, వాక్యం ఎదురుంటే ఎక్కడికి వెళ్ళక్కర్వద్దు. వాక్యంతో ఉంటే ఏం చింతించిన అవసరం లేదు, వెళ్ళనవసరం లేదు. దేవుని విడిచిపెట్టిన లోకంలోకి వెళ్ళనవసరం లేదు. బెత్లెహేము రొట్టెలతో అక్కడ ఉండగా వేరే చోటికి వెళ్ళవలసిన పని లేదు. వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మీరే వారికి భోజనం పెట్టిన వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరి ఏమి లేదు ఆయనతో చెప్పారు. అందుకే ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పారు. ఏమంటాడు? అయ్యి నా యొద్దకు తే, నీ దగ్గర ఏముందని తెమ్మంటున్నాడు. అవునా? వాళ్ళ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు కాదు, చిన్న చేపలు, స్మాల్ ఫిష్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఆయన వాటిని నా ఎదురు తిండని పచ్చిక మీద కూర్చుంటూ జల్లుగా ఆజ్ఞాపిస్తే 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు పట్టుకుని ఆకాశం పల్లె ఆశీర్వదించి రొట్టెలు శిష్యులకు ఇచ్చి శిష్యులు తాము జల్లు కొట్టించారు. వారందరూ తిరుగుతుపోయిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలండా అయితే స్త్రీలను పిల్లలను కాక తిండి వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఈ గొప్ప విందు ఎంత గొప్ప విందు, మంచి భోజనాలు. ఇది మామూలు విందు కాదు. ఎందుకంటే చిన్నదాన్ని తీసుకుని దేవుడు మల్టిప్లికేషన్ చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా కొంతదాన్ని తీసుకుని దేవుడు గొప్ప చేస్తాడు.
నీ చిన్న విశ్వాసం దగ్గర పెట్టు, దేవుడు మల్టిప్లై చేస్తాడు. నీకున్నటువంటి చిన్న విశ్వాసం దేవుడి దగ్గర పెట్టు, దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. ఒకరోజు ప్రవక్తల శిష్యులు చనిపోయినప్పుడు తన భార్య ఎలీషాను ఆశ్రయించింది. నీ వద్ద ఏముందయ్యా అని అడిగాడు ఆయన. నా దగ్గర ఏముంది సార్, చిన్న నూనె తప్ప, ఏది కావాలో అదే ఉంది. ఆ ఊరు తప్ప దగ్గర ఏమి లేదన్న. ఊరు వండర్ఫుల్. అయితే మీ ఊరంతా తిరిగి పట్టుకొచ్చాయి, కొండలు పట్టుకొచ్చాయి. ఏం చేస్తున్నారు? హల్దీ ఫంక్షన్ చేస్తున్నావే. ఏమైనా హల్దీ ఫంక్షన్ చేస్తుందా? మన ఇంట్లో ఏదైనా జరిగి తెచ్చేస్తాం కదా, పక్క కొద్ది బింది, ఆళ్ళలో బింది, పొరిగి కొద్ది బింది అలా తెచ్చేస్తుందా? ఆమె హల్దీ ఫంక్షన్ చేస్తుందా? లేదని అంతకు ముందే ఫంక్షన్ అయిపోయాడు. అవునా? హల్లెలూయా. చేస్తారు కదా హల్దీ ఫంక్షన్. ఏం చేస్తారు? ఈ నవ్వుకున్నారు. స్తోత్రాలు అంటే కలగండి. ఆమె ఈయన హల్దీ ఫంక్షన్ కాదు, మరో హల్దీ ఫంక్షన్ జరుగుతుంది అక్కడ. మొత్తం కొండలన్నీ తెచ్చేశారు. ఏం జరుగుతుందో మీ ఇంట్లో ఏమో ప్రవక్త చెప్పాడు, కొండలు లోపల పెట్టమన్నాడు అన్నారు. అందరూ లోపలికి వెళ్ళి తలిపేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏం జరుగుతుంది సార్? కొద్దిపాటి నూనె దేవుడికి స్థానంగా చేస్తారు. అన్ని గుర్తు పెట్టుకోండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నాయి కదా, మీకు కొద్దిపాటి విశ్వాసాన్ని, మీరు ఎంతైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో విశ్వాసాన్ని దేవుడు అదే పట్టాడు. ఎంత విశ్వాసం అయితే మీరు కలిగి ఉన్నారో అదే పట్టుకురండి, దేవుడు పెట్టండి. దేవుడిని విశ్వాసాన్ని రెట్టింపు చేయడం. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పెట్టాడంటారా? హల్లెలూయా. 5,000 మందికి పెట్టాడు. ఇంత గొప్ప విందు జరిగిన తర్వాత, ఆమె ఇంత గొప్ప విందు జరిగినటువంటి తర్వాత సమయంలో గమనించండి. వెంటనే జనసమూహం తాను పంపినందులో శిష్యులు దూరం వ్యక్తి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశారు. మీరు అద్దరికి వెళ్ళండి, మీరు బాగా తిన్నారుగా, అద్దరికి వెళ్ళండి, మీరు ప్రయాణం చేయండి, ఆమె మీరు ఆవుల బట్టికి వెళ్ళండి అని యేసు వారిని బలవంతంగా పంపిస్తున్నాడు. ఎందుకంటే బాగా ఫుల్గా తినేసి ఇంకెక్కడన్నా కొంచెం పడుకుందామని చెప్తున్నాం. పడుకోవడం ప్రయాణం చేయమంటున్నాం. అవునా? ఇప్పుడు ఈ 7 రోజుల కోటాల్లో వాక్యం వేసి కోటాలు జరిగిన సమరాలు కాదు. ఇప్పుడు వాక్యంతో మీ జీవితాలు ప్రయాణాలు పెట్టండి. ఇంత కష్టపడి కోటాలు పెడితే ఆ ఏదైతే దైవజనుల ద్వారా వాక్యం చెప్పబడిందో ఆ వాక్యం అంతా మీ జీవితంలో ప్రయాణం చేయాలి. అది మీ జీవితంలో శరీరధారిగా మారాలి. ఈ కోటల పేరేంటి? అదృశ్యమైన క్రీస్తు వధువు యొక్క సిద్ధపాటు కోట. అంతేనా? రాత్రి విన్నా పదం. ఆమె అదృశ్యమైన వధువు ఎక్కడ ఉందా? అదృశ్యమైన వధువు ఎక్కడ ఉందా? ఆ కోటలు ఎందుకు పెట్టాడు? ఎందుకు? సిద్ధపడ్డాను. ఇప్పుడు 5,000 మంది తిన్న ఆహారము కేవలము భూమి మీద వంట కాదది, పరలోకం వంట జరిగింది అక్కడ. అవునంటారా? 5 రొట్టెలు 2 చెంచాలు 5,000 ఎక్కడ సరిపోతాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఫుడ్? పరలోకం నుంచి వచ్చింది. అంటే యేసు ప్రభువారు సహజాతీతమైన ఆహారం ఇచ్చాడు. ఆ 7 పరలోకము మన్నాను పెట్టించాడు. అవునంటారా? ఆ కారణం బట్టే ప్రభు 7 ముద్రలో సమస్త మర్మాలు పెట్టించాడు. ఆయన ఇచ్చాడంటారా? అవి ఎన్నున్నాయి? 7 ముద్రలు ఉన్నాయి. కానీ 7 ముద్రలో భూమికి పునాదిని వేయబడక మునిపే దాచబడిన ప్రతి మర్మాలు పెట్టి అందరికి ఇచ్చేసాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు, వచ్చేస్తుంది, ప్రార్థిస్తున్నాడు, వచ్చేస్తుంది, వస్తుందా? ఆమె వాళ్ళు తిని ఉదిలే తప్ప అయిపోవట్లేదు ఆహారం. అందుకే ఈ ఆహారం నువ్వు ఎంత తిన్నా తరిగిపోదు. తరుగుతుందా? ఇది మిగలడం తప్ప తరిగిపోదు. నువ్వెంత తినాలని తినే, ఎన్ని వర్తమానాలు చదివి మళ్ళీ నీకు కొత్తగానే రోజు వరకు టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కడ తయారు చేశారు? కేటగిరీలో తయారు చేశారు వంట. నోసా లేకపోతే ఆ బాలుని పట్టుకొచ్చాడా? బాలు పట్టుకొచ్చాడా? ఆ బాలు పట్టుకొచ్చాడా? లేదా విలియం బ్రాండమ్ అనే బాలుని పట్టుకొచ్చాడా? నోసా. విలియం బ్రాండమ్ అని తెచ్చినటువంటి ఈ వర్తమానమే అది పరలోకం నుంచి వచ్చిన వర్తమానం అని ప్రభువే రుజువు చేసి వచ్చాడు. ఆమె ఎంతమంది చదివారు? ఆ పర్వతం మీద ఆకాశం ఏంటి? ఆ పర్వతం మీద ఆకాశం ఏంటి? వాక్యము రుజువు చేయబడుట. అవునంటారా? ఆ పర్వతం మీద ఆకాశం వాక్యం రుజువు చేయబడుట. ఏ వాక్యం రుజువు చేయబడుట? ఇది వరకే విలియం బ్రాండమ్ బోధించిన వాక్యమును
ఆ పర్వతం మీద రుజువు చేయుట. ఇది వరకు ఆ బాలుడు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపల ఆహారాన్ని దేవుడు రుజువు చేయుట. తరిగిపోతుందా? అందుకే విలియం బ్రాండమ్ వర్తమానాలు తరిగిపోతున్నాయా? ఆమె కరగదండి, కరగని ఇదండి. విరిచే కొద్ది వచ్చేస్తుంది. ఈ వర్తమానం తెరిచే కొద్ది వస్తా ఉంటారు, ఆగిపోదు. ఆమె ఆగిపోదండి వర్తమానం. నువ్వు ఎంత ఎన్ని కోణాలో చెప్పు, అది కనపడుతూనే ఉంటుంది. విన్నట్టే ఉంటుంది కానీ విన్నట్టు ఉండవు. ఇదేదో కొత్తగానే కనిపిస్తారు. ఎందుకంటే అంత గొప్ప శక్తి ఈ వర్తమానంలో ఉంటుంది. ఎంత గొప్ప విందు జరిగిన తర్వాత మీరు వేసి అంటాడు, మీరు ప్రయాణం చేయండి, మీరు ప్రయాణం చేయండి, ఇప్పుడు మీరు తోలెక్కండి, ఇప్పుడు ప్రయాణం చేయాలి. మీరు రావద్దు, ఇక్కడ తినేసి పడుకుంటారేమో, అసలు పడుకోవద్దు. తిన్నది మామూలు ఆహారం కాదు, తిన్నది మామూలు ఆహారం కాదు. తిన్న తర్వాత ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. అందుకే ఏరియాకి మంచి రొట్టె పెట్టాడు. రొట్టె వేసి మళ్ళీ పడుకోమని అనుకున్నాడు. నీకు శక్తి నుంచి ప్రయాణం ఉందాబాయ్. తిన్న తర్వాత నువ్వు మౌనంగా ఉండకూడదు, తిన్న తర్వాత ప్రయాణం చేయాలి. ఈ కూడిక అయిన తర్వాత నువ్వు ప్రయాణం చేయాలి, వాక్యంతో ఎక్సర్సైజ్ చేయాలి. ఈ యొక్క 14 కూడికలో ఎంత వాక్యం అయితే కుమ్మరించబడిందో ఆ 14 కూడికలో వాక్యము నీ జీవితంలో మేనిఫెస్టేషన్ అవ్వాలి. అవుతుందంటారా? అవుతుందంటారా? ఆమె అమ్మ నా ఒక చూడమ్మా, అమ్మా నా ఒక చూడమ్మా. మా సంఘంలో అయితే పేర్లు మీకు చెప్తాను, గురుకుల జీవితంలో ఉన్నటువంటి పేర్లు అంటే మీకు చెప్తాను. మీ పేర్లు తెలియదు, మాటలు ఏమి ఉండవు. హల్లెలూయా. కురికి నిద్రించారంట ఎవరో. ఆయిల్ పొందుకోవాల్సిన సమయంలో కురికి నిద్రించారంట. మరి ఆయిల్ పంచిపెట్టి పడుతుంది కదా. బుద్ధులేని కానీ ఎక్కడుంటారు, సినిమా షూటింగ్ అనుకుంటారండి. అది ఇక్కడ ఏం పంచిపెట్టబడుతుంది? వాక్యం ఏంటి? ఆయిల్, నూనె. ఇప్పుడు నువ్వు తీసుకున్న టైంలో కానీ కురికి నిద్రించే వరకు, కురికి నిద్రించి అలా షికారికి వెళ్ళారంటే అక్కడి నుంచి చచ్చుడే కూర్చుంటారు. మైండ్ మాత్రం షికారికి వెళ్ళి వచ్చేస్తాడు, రావుల పాలు గీతకు వచ్చేస్తాడు. అవునా? ఇలా రావుల పాలు కదా కొత్త పాట ఈ బండపేట తిరిగి వచ్చేస్తుంటారు మైండ్. కురికి నిద్రించారంట. అలా అనుకున్నామా? ఆమె దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు సాధారణమైన ఆహారం తిన్న తర్వాత వీళ్ళు ప్రయాణం చేయాలి. ఏదైనా ప్రయాణం చేయమన్నాడా? ఇప్పుడు వీళ్ళు కూడా ప్రయాణం కొరకే బలవంతం చేస్తారు. అయితే విషయం ఏంటంటే ప్రయాణం చేస్తూ 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 వాక్యాన్ని మర్చిపోయిపోతున్నారు. చాలా మంది ప్రయాణం చేస్తారని వాక్యాన్ని పట్టారు. అవునా? ఆయన పంపించాడు బలవంతంగా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయడం ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం ఒంటరిగా ఉన్నారు. అప్పటిగా దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచు ఉండేది. ఈ 5,000 మంది గొప్ప ఉద్యోగం తర్వాత వాడికి కష్టం ఎదురవుతుంది అనుకుంటాం. కోటలు అయిపోయినాయి కాబట్టి మనకు ఎలాంటి సమస్య ఉండదేమో, మనం అంత బాగుంటుందేమో, అంత కులాసయం అనుకుంటాం. ఈ కూటములు ఎంజాయ్ చేసిన తర్వాత శత్రువు ఖచ్చితంగా నీ మార్గంలో అడ్డుపడతాడు. గుర్తుపెట్టుకోండి. అది రోగాల రూపంలో అయినా, నీ కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా వాడు ఏదో రూపంలో నీకు అడ్డుపడడానికి ప్రయత్నిస్తాను అంటాడా? మనం అనుకున్న కూడా జరిగినాయి కాబట్టి హ్యాపీగా మనం పరిగెడుతుంటాం. కానీ తర్వాత వాడు నీకు అడ్డుపడతాం. నువ్వు దేవుని కుమారుడు అయితే కుమారుడు అంటారా? ఇప్పుడు గాలి ఏమవుతుంది, వాళ్ళకి ఎదురవుతుంది. ఎన్ని దెయ్యాలు? 10,000 దెయ్యాలు వస్తాయంటే తుఫాను రావాలంటే. అవునా? తుఫాను అని హెచ్చరిక చేశారంటే 10,000 దెయ్యాలు రెడీ అయినట్టే అర్థం. అవునా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. అప్పటిగా దానికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉంది. అలలు ఏం చేస్తున్నాయంట? దోణి కొడుతున్నాయంట. బహుశా నీ కుటుంబాలు కొట్టవచ్చు, నీ జీవితాలు కొట్టవచ్చు. బీ కేర్ఫుల్. కొట్టవచ్చు. గొప్ప ఉద్యోగం జరిగిన తర్వాత మీరు అటాక్ కావచ్చు. అయినా నో ప్రాబ్లం.
అయినా నో ప్రాబ్లం. దేవుడికి మహిమ కలుగుగా. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చింది. ఇంకో వస్తున్నాడు 4వ జామునే వాళ్ళకి ఏమైంది? తుఫాను బయట లేచి 4వ జామునే ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. మీకు ఏమర్థమవుతుంది? 4వ ముద్ర, ఆ మృత్యువు పైకి లేచినప్పుడే 7వ ముద్ర నడుచుకుంటూ వస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. 4వ ముద్ర మృత్యువు, 4వ ముద్ర మరణము. మరణము ఆ యొక్క కుటుంబాన్ని ముంచేయాలనుకున్నప్పుడు, మరణం ఆ సంఘాన్ని ముంచేయాలనుకున్నప్పుడు, ఆ యొక్క మరణం ఆ వ్యక్తిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ మరణం మీద నడుచుకుంటూ, ఎలాగా మరణములకు పైగా నడుచుకుంటూ 7వ ముద్ర ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. అవునా? 7వ ముద్ర ఎలా వస్తుందంట? నడుచుకుంటూ వస్తుందంట. 7వ ముద్ర ప్రభువైన యేసుక్రీస్తు కాదా? ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్ర. 7వ ముద్ర ఆయన ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు 7వ ముద్ర నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. 7వ ముద్ర నడుచుకుని వస్తున్న సమయంలో శిష్యులు తొందరపడిపోయి 7వ ముద్ర భూతము రాంగ్ డాక్టర్ అంటారు. యేసు భూతంలా కనబడుతున్నాడు. కొన్నిసార్లు మనకున్న కష్టాల్లో వాక్యమే భూతంలా కనబడచ్చు. అవునా? ఇదేం కొట్టాలా మాకు ఇది ఇచ్చేపెట్టాయి, ఆ కొట్టాలకి ఎలా కొట్టిన బాగుండేదేమో. దేవుడి పక్షంలో ఉన్నవాడికే దెయ్యం వ్యతిరేకంగా ఉంటుంది. అవునా? దేవుడి పక్షంగా ఎవడైతే నిలబడుతున్నాడు, దేవుడి వాక్యాన్ని ఎవడైతే పూజిస్తున్నాడు, దేవుడి వాక్యం కనుక ఎవడైతే బతుకుతున్నాడు, వాడికి అంతా వ్యతిరేకతే. అవునా? హల్లెలూయా. కానీ రాజీ పడిపోయాడు ఎవరు వ్యతిరేకంగా ఉంటాడు? దోసా. ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకమైపోయింది, కానీ వాక్యాలు కనబడుతుందా? భూతులా కనబడుతుంది. ఆమె వాక్యం భూతులా కనబడుతుందా? కొన్నిసార్లు మన వాక్యం చదివినప్పుడు రాంగ్ డాక్టరీన్ అన్నట్టుగా కనబడుతుందా? అది ఏ వాక్యాన్ని మనం తొందరపడి తీర్పు తెచ్చుకోండి. ఇది రాంగ్ డాక్టరీన్, ఇది రాంగ్ డాక్టరీన్, ఇది రాంగ్ డాక్టరీన్ చెప్పకూడదు. తొందరపడకూడదు. అవునా? తొందరపడకుండా అది జాగ్రత్తగా ప్రభువుతో కనిపెడుతూ ఉండాలి తప్ప ఇది వాక్యం కరెక్ట్ కాదు చెప్పకూడదు. ఏ వ్యక్తిని మనం కిందకే చూడకూడదు. మొదటిగా దాన్ని వివేచించాలి, అతను బోధన వివేచించాలి, పూర్తిగా వినాలి. విన్న తర్వాత ఈ వాక్యానికి వర్తమానానికి సరిపోకపోతే అప్పుడు డిక్లేర్ చేయాలి. నీకు మనిషి ఇష్టం లేకపోతే తప్పుడు అనకూడదు. అంటారా? యేసు ప్రభువు 4వ జామున వస్తుంటే భూతం అనుకున్నారు. నో సార్, ఆయన యేసు ప్రభు గారు భూతమా? ఎవరన్నారు భూతమని? అంతకుముందు ఎవరన్నారు భూతమని? పరిశీలి అన్నారు. పరిశీలి యేసు ప్రభు ఏమన్నా చెప్పండి? దెయ్యాలకు అధిపతి బీల్జెబూబు అన్నారు. కానీ కొంచెం రోజులు గడిచేటప్పటికి సొంత వాళ్ళే భూతం అంటారు. ఎంత బాగుంది వరుస. దేవుడికి స్తోత్రం కలుగుతుందిగా. ఎంత బాగుందండి వరుస. భూతం అనేది ఎవరు? ఇప్పుడు సొంతోళ్ళే. ఇంతకుముందు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, విరోధీలు అనేవారు, కానీ ఇప్పుడు సొంత వారే భూతవారు తెలుస్తుంది. దేవుడికి మహిమ కలుగుగా. చెప్పుకుని బయలు చాలా కేకలు వేస్తున్నారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోనండి. ఏసేమంటున్నాడు? ధైర్యాన్ని తెచ్చుకోండి, మీరు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె యేసు ఎప్పుడు వచ్చినా ఈ మాట పలుకుతాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, భయపడు. ధైర్యం తెచ్చుకో, భయపడు. ధైర్యం తెచ్చుకో, భయపడు. దేవుడి పిల్లలతో మొట్టమొదటి మాట ఇది. అట్లా అంటారా? నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. మోషేతో మాట్లాడింది అదే, యెహోషువతో మాట్లాడింది అదే, ప్రతి దైవజనుడితో మాట్లాడింది అదే. భయపడకు. దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు. నేను పోతాను కాదు, ఆయన నేను నీ యొక్క బాధకుడు, నేను భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎప్పుడైతే తన్ను తాను బయలుపరుచుకున్నాడో పేతురు చూశాడంట. నీటి మీద నడిచి వస్తుంటే పేతురు చూశాడు. భూతం అనుకున్నారంట. భయపడద్దని చెప్పాడు. పేతురు చూశాడట. ప్రభువా, నీవే అయితే అయినా కన్ఫ్యూజ్ అయ్యి, నీవే అయితే అంటే కన్ఫ్యూజన్ ఉన్నాడు. అంటే వాక్యం ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో తెలుసా?
కూడా తిరుగుతూ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తూ యేసుప్రభు గారికి మరి అందరికంటే నేనే పెద్ద ఉన్నాడో చెప్పుకోవడం. పేతురుకు బలహీనత ఏంటో తెలుసా? 10 మంది ఉన్నారు అనుకో, మళ్ళీ ఎవరు పెద్దోడా నేనే చూడండి. బైబిల్ ఉంది, ప్రతి చోట ఎవడు పెద్దోడు అన్న డైలాగ్ అంతా కూడా పేతురే. ఒకరోజు నువ్వు సజీవుడైన క్రీస్తు అన్నాడట. నీకు పరలోకం నుంచి బయలుపడి వచ్చింది అనగానే పేతురు కాబట్టి వచ్చింది బయలుపడడం కలిగినాడు. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి శివుడిని కోరబోరుగా కన్నాడు నీ బయలుపడను. అవునా? అదే జరుగుతుందా? ఇంత బయలుపడి వచ్చి ఇలా గుండెలు నడిచేసి వాడికి ఇంత ఇవ్వమన్నాడు ప్రభు. మరి చిత్రంగా ఉంటుంది. మరి అప్పుడే నీకు బయలుపడి పరలోకం వచ్చింది అన్నాడు. కొంచెంసేపు తర్వాత ఇవ్వమన్నాడు. పేతురు రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్పండి. పేతురు కొంచెం కామరుడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు డిగ్రీ చేసినోడు అయితే యేసు ప్రభు ముందు మనాడు సిలివేస్తాడు. అవునా? అవునా కదా? బాగా వాక్యం తెలిసినట్టు సిలివేస్తాడు. ఏమీ తెలియనట్టుగా. నువ్వు సామాన్యతలో దేవుని భయభక్తులు నమ్మకం ఉంటే సరిపోదు. అవునంటారా? ముందు అప్పుడే నీకు పరలోకం తెరవబడింది, నీ ప్రత్యక్షత పైనుంచి వచ్చింది అన్నాడు. ఈ పైనుంచి ప్రత్యక్షత పొందుకున్నవాడు సిలువునికి పోవాలి కాక. ఇదే భయపడి మళ్ళీ కూర్చోబోయేటప్పటికి సాధారణంగా ఎక్కువమన్నాడు. మళ్ళీ కొద్ది రోజులు అయ్యేటప్పటికి నేను అబద్ధం ఆడడం నీ కోసం నా జీవితానికి చేతనన్నాడు. మళ్ళీ ఏమన్న తర్వాత ఏసా ఎక్కడ ఉన్నట్టు మన పేరు ఎక్కడో విన్న పేరు ఇదా ఎవరన్నా బంట్రోతులు అడిగారా? చిన్న బాలిక అడిగింది. ఇక సమస్య వచ్చి అడగలేదు. డబల్ ఇష్యూస్ రాకుండానే చిన్న సాధారణమైన సంఘానికి దొరికేసాడు పేరు. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగుగా. అంటే ఇలాంటి కేటగిరీ మనిషి ఏమన్నట్టు తెలుసా? ప్రభా నీవే అయితే నేనే బాబు మీరు భయపడకుంటే మళ్ళీ నీవైతే అనుకోండి. అలా ఉండమన్నట్టు భయపడు. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఇలాగా ఉంటుంది. అవునంటారా? పేతురు అప్పటికి పరిశుద్ధాత్మ పొందలే ఉందా? ఇక హోలీ గోస్ట్ నింపబడలేదు. అప్పుడే మనం తెలుసు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొక్కకు వచ్చుటకు నాకు సెలవి. నువ్వులాగే నేను నడవాలి, నీవు నడిచినట్టుగానే నేను నడవాలి. అంటే ఏమన్నాడు? ఆయన రమ్మనగా పేతురు దూరి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచింది. ఎక్కడ రమ్మంటున్నాడు? నేను ఎలా నడుస్తున్నాను ఎలా? అంటే ఇప్పుడు పేతురు గారి దాహం ఏంటో తెలుసా? యేసు ఎలా నడుస్తున్నాడు నేను అలాగే నడవాలి. ఈరోజు నీ దాహం ఏంటి? యేసు ఎలా నడుస్తున్నాడు అలా నడవాలి నీకు దాహం ఉందా? యేసు ఎలా జీవించాలి అలా జీవించాలని నీకు దాహం ఉందా? కానీ పేతురులో ఉంది. అతను ఎంత బలహీనుడైనా ఎంత బలహీనంగా ఉన్నా కానీ అతను లోపల దాహం ఏంటో తెలుసా? అక్కడ ఇంకా 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో లేని ఆలోచన పేతురుకి వచ్చేసి ఎంత దాహం కలిగి ఉన్నాడు చూడండి. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంది, నేను కూడా ఆయన మీద నడవాలి. యేసు ప్రభు అలా జీవిస్తుండే నేను జీవించాలి. యేసు ప్రభు మాట్లాడితే జరుగుతుంది, నేను కూడా అదే చేయాలి. యేసు ప్రభు భూమి మీద బ్రతికిన జీవితం నేను జీవించాలి అనే దాహం మనకు ఉండాలి. ఉండాలంటారా? పేతురుకున్న దాహము, పేతురు ఆ దాహాన్ని కలిగి ఉన్నాడా? అందుకని ప్రభువా నీవు నడిచినట్లుగా నేను నడవాలి ప్రభు అన్నాడు. అంటే ఏంటి? అతను దేని మీద దాహం ఉంది? నీవు చేయు క్రియలు నేను చేయాలి. దాహం ఉందంటారా? నీవు చేయు క్రియలు నేను చేయాలి. ఎందుకు ఎలాంటి దాహం ఉంది? యేసు వలె జీవించాలనే దాహం ఉంది. అవునా? యేసు వలె బ్రతకాలనే దాహం ఉంది. ఆమె అయితే ఏం చేస్తాడు? నేను దిగాడు, యేసు నడిచినట్టుగా నడుస్తున్నాడు. ఆమె కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అతని అవిశ్వాసం చేత కింద పడ్డాడు. గుర్తుపెట్టుకోండి, మనం యేసు వలె జీవించాలంటే ఉద్రేకాలతో 4 రోజులు నడవచ్చు. రిజల్ట్ దిస్ బట్ వితౌట్ హోలీ స్పిరిట్ మనం నడవాలి. యేసు వలె జీవించాలంటే యేసు నీలో రావాలి. పేతురుకి యేసు వలె జీవించాలంటే దాహం ఉంది, కానీ ఎమోషనల్ గా దాహం ఉంది. దాహం ఉండడం కరెక్టే, కానీ దానికి ఎమోషనల్ అంటే ఉద్రేకంతో నడిచేస్తున్నాడు. ఉద్రేకంతో నడుస్తున్నాడు.
ఉద్రేకాలు ఎక్కడైనా డ్రాప్ అయిపోతాయి. ఉద్రేకాలు డ్రాప్ అయిపోతాయి. ఆ యొక్క పేతురు నడకను కొనసాగించాలంటే పేతురు ఉండవలసిన ఉద్రేకాలు కాదు, పేతురులో ఉండవలసిన పరిశుద్ధాత్మ. నీవు చేయని కార్యాలు మేము చేయాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. యేసు చెప్పాడు, నేను చేయ క్రియలు మీరు చేస్తారన్న. ఇప్పుడు క్రీస్తులో ఉన్న ఆత్మే వీరిలో ఉన్నప్పుడు అదే కార్యాలు చేస్తారు. అవునంటారా? ఇప్పుడు ఏ కార్యం చేయాలనుకుంటున్నాడు? యేసు ప్రభు చేసిన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దాహం కలిగి ఉన్నాడు. అయితే ఆ దాహం తీర్చబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అయితే పరిశుద్ధాత్మ వరకు దాహం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరకు దాహం కలిగి ఉన్నాడో ఇప్పుడు యేసు చేసిన క్రియలు చేస్తాడు. క్రీస్తు ఆత్మ నీలో ఉన్నాడా? నువ్వు క్రీస్తు జీవించినట్టుగా జీవిస్తావు. అవునా? క్రీస్తు నడిచినట్టుగా నడుస్తావు. క్రీస్తు అద్భుతాలు చేసినట్టుగా చేస్తావు. క్రీస్తు సూచన క్రియ చేసినట్టుగా చేస్తావు. కానీ ఉద్రేకాలతో నడిచిపడిపోయాడు. ఈరోజు చాలా మంది సంఘాల్లో వాక్యం అయిపోగానే, కూటలు అయిపోగానే ఉద్రేకం వచ్చేస్తారు. కొంచెం ప్రార్థన చేసుకుంటారు. 3-4 రోజులు చాలా బాగా బతుకుతారు. 8వ రోజు నుంచి పడిపోతారు. ఎందుకు పడిపోతున్నారు? హోలీ గోస్ట్ లేకుండా ఉద్రేకాలతో యేసుక్రీస్తు జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తారు. ఒక పాస్టర్ అయినా, ఒక బిలీవర్ అయినా యేసుక్రీస్తు యొక్క జీవితం జీవించాలని ఉద్రేకంగా నడిస్తే ఖచ్చితంగా పడిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేదరికి కావాల్సింది ఏంటంటే హోలీ గోస్ట్. క్రీస్తులో ఉన్న ఆత్మీయతలో ఉండాలి. క్రీస్తులో ఉన్న విశ్వాసంలో ఉండాలి. ఉంటే పేదలు నడుస్తారు. భక్తకి దాహం లేదో యేసు వలె నడవాలని దాహం మీకు ఉందా? యేసు వలె నడవాలని, యేసు వలె నీటి మీద నడవాలని దాహం ఉందా? ఆమేన్. హల్లెలూయా. యేసు వలె నడవాలని మీకు దాహం ఉందా? యేసు వలె జీవించాలని దాహం ఉందా? యేసు వలె మాట్లాడాలని దాహం ఉందా? ఓ యేసు వలె నడవాలని దాహం ఉందా? ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వలె నిద్రపోవాలని దాహం ఉందా? నిద్రపోడు కదా. ఎక్కడ నిద్రపోడు? యేసు ప్రభు దోమ నిద్రపోడు. అవునా? అంటే యేసు ప్రభు దోమ నిద్రపోవాలని కొంతమంది దాహం ఉంటుంది. సంఘంలో వేస్తారు. అవునా? యేసు ప్రభు ఎక్కడ పడుకోవాలి చెప్పండి? దోమ అంటే సంఘం. అవునా? మరి యేసు ప్రభు నిద్రలోంచి లేచి సముద్రాన్ని నడిచాడు. మరి నువ్వే మరుస్తావు, తక్కువ మీద వెళ్తావు. అవునా? లేపేసేవాళ్ళు రాత్రి పడుకొచ్చావా? నిజంగా తుడుతున్నాడు పట్టేసింది. నా ప్రార్థనా మందిరం విశ్రాంతిమని చెప్పలేదా ప్రభు? పడుకుంటాను. ఏ సోలే పడుకుంటాను. అమ్మా వేసి పడుకోరు కదా దోమలో. అవునా? అదే పడుకుంటారా? వేసుకోలే దోమలో పడుకున్నట్టుగా పడుకుంటారా? దేవుడికి మహిమ కలుగుగా. కానీ యేసు ప్రభుని లేపుతున్నారు. ప్రభా పైకి లేని ఆయన లేపుతున్నప్పుడు వేసుకున్నాడా? పుట్టాడా? లేదా? పుట్టడిగా ఉందా? ఎవరైనా లేపాలంటే నీకు మాత్రం ఒక రూపం వచ్చేస్తారు. ఆశ చెప్తేనే 6 రోజుల వరకు భేదం పోదని అందరు రోజులు నిద్రపోయి అన్నాడు. అనుకుంటారా? ఖచ్చితంగా ఉండదు. 10 రోజులు మాట్లాడలేదు కదా. రంగంలో ఒకటి అవుతాడు. నిద్రపోతాడు లేకపోతున్నాడు. అందరుకుంటారు 10 రోజులు లెక్కేసుకున్నాడు. నువ్వు చూసి నేనే చేశాను ఫోన్. నిన్ను కదా బాబు, వేరే ఓటు రా బాబు అన్నాను. మరి ఏం చేస్తావు? వేరే ఓటు నిద్రపోతే నిన్న రాను బాబు వచ్చి పోరాను. లేకపోతే మరి ఇంకోటి ఇస్తాడు. అర్థమవుతున్నా? మంచి చల్లగా ఉందేమో, ఎండ కూడా కాస్తలేదు. ఓటం బాగా జరగాలంటే ఫ్యాన్ ఆపేసి చెమటలు కడితే వాడికి ఎంత అవుతుందా? అప్పుడు చెప్పాలండి ఓటం వాక్యం. ఆపేసుకున్నావా? ఆ టైం అయిపోతుంది. ఇంకా టైం అయిపోతుంది. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తాయి కదా,
2 గంటలు చెప్పాలని కూడా ఆశ ఉంటుంది. ఎందుకంటే మీరు మాత్రం 7 రోజుల నుంచి ఫుల్ మీల్స్ కాబట్టి నువ్వు జాగ్రత్తగా తింటే జరుగుతుందని చెప్పి మీ పాస్టర్ గారు మంచిగా పెట్టాడు. నేను నా రంగంలో 2 గంటల వర్క్ చెప్పాను. ఇది తప్పదు, లేచారంటే అయిపోయినట్టే షూటింగే. ఈ మామూలు మా రంగంలో షూట్ చేస్తాను. అందుకుందా ఈశ్వరు నిద్రపోతారా? యేసుప్రభువుని నిద్రపోయిన యేసుప్రభువుని లేచి అద్భుతాలు చేయండి. అద్భుతాలు యేసుప్రభువు నిద్రలో లేచి గాలి నడిచాడు. నువ్వు నిద్రపోయి నీలో కూడా దెయ్యాలకు కూడా తాళం నిద్రపోతారా? తెలుసా నీకు నిద్రాత్మని దెయ్యమని? నిద్రాత్మని దెయ్యమని తెలుసా? ఇప్పుడు నీలో నుంచి పక్కకి వెళ్తాను తెలుసా? ఒక సైకిల్ పడిపోతే అన్ని సైకిల్ పడిపోతాయా? మరి ఏమనుకుంటారు? ఒక సైకిల్ ఒక వరుసలో ఒక సైకిల్ పడ్డదని అన్ని సైకిల్ పడిపోతాయి. దాని అర్థం ఏంటి? పడ్డది ఇందులో నాకు అందరూ వెళ్ళిపోతుంది. అందుకే సంఘంలో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలంటే అనుకున్న పాస్టర్ గారు మాట్లాడుతున్న సన్నిధి దేవుడే ఉంటాడే అనుకున్నాం. దేవుడు ఉండడం వాస్తవమే. ప్రవక్త అంటున్నాడు వర్తమానంలో లాలచే ఆత్మలు సంఘంలోకి పోకిరి ఆత్మ వస్తాయి. ఏమన్నాడు? యేసు వలె నడవాలని, యేసు వలె జీవించాలని, యేసు వలె మాట్లాడాలని మీరు తిరిగి దాహం ఉంది. రా ఇదన్నాడు, నా వలె జీవించాలంటే రా. ఈరోజు కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తు వలె జీవించాలని కోరుకుంటే రా, ఆయన దగ్గర ఆయన ఎందుకు పరిగెత్తుకుంటారా? నీకు ఆ దాహం ఉంటే పరిగెత్తుకుంటారా? నీ దాహం తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నడుస్తున్నాడు. అనుకున్నాడు నేనైనా నడిచేది 10 రోజులు చిన్న అబద్ధం రాలేదని కనీసం టీవీ కూడా చూడలేదు 10 రోజులు. నేనేనా కనీసం భార్య ఒక మాట కూడా అనలేదు. నేనేనా క్రీస్తుతో జీవించేస్తున్నానా? నాకే నమ్మసక్యంగా లేదురా అంటాడు. 11వ రోజు భార్య ఈ పాసిపోతుంది. అవునా? 11వ రోజు భర్తని ఏరా అంటారు. అంతే. ఏదో 10 రోజులు దీక్షలో కూర్చున్నట్టుగా యేసుక్రీస్తు జీవితం జీవించడానికి ప్రయత్నిస్తారు. కూర్చున్నారు కదా 40 రోజులు ఇంతకాలం. చూడండి, వాళ్ళు మాల వేసుకున్నారంటో రోమన్ క్యాథలిక్ వాళ్ళు మాల వేస్తారు. తెల్లబట్టలు వేసుకుని జపమాలు వేసుకుని చేస్తుంటారు. అది తీసిన తర్వాత ఉంటుంది మరి మామూలు ఉండదు. ఆడవాళ్ళు చేస్తారు మాట బాబు ఎలా ఉంటుందో తెలుసా? మామూలు ఉండదు అన్నమాట. అలాగే యేసుక్రీస్తు జీవితం 10 రోజులు జీవించేద్దాం మనం. 20 రోజులు జీవించేసిన 21 రోజులు పడిపోతావు, పరిశుద్ధాత్మ లేకపోతే. ఏం చేసాడు? 4 అడుగులు వేసాడట. అనుకున్నాడు నేను కాబట్టి వేస్తున్నాడు రే, చూసుకోండి రే ఎవరు నేనే పెడుతున్నాను అన్నాడు. ఇంకా సంఘంలో ఎవరికి కుదించట్లేదు. నేను మాత్రం యేసుక్రీస్తులో జీవిస్తున్నాను. 11 మంది వేస్ట్ మీరు ఎవరో కొంతమంది ఎక్కువగా అతిభక్తి చేసే వాళ్ళు ఇలాగే డైలాగ్ పడతారు. ఎలాగా? నేను చూసాను అడుగుతాను నీటి మీద మీరే ఎలా కూర్చున్నారు భయపడతారు కదా. భయపడతారు నేను కాబట్టి ఎమోషనల్ ఎక్కువసేపు నడవలేమండి. యేసుక్రీస్తు వలె మనం జీవించాలంటే మన ఉద్రేకాలు ఎక్కువ కాలం నడవలేము. బట్ హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మలో ఉంటే ఆటోమేటిక్ గా యేసుక్రీస్తు జీవితమే జీవిస్తాడు. నీలో ఏ ఆత్మ ఉంటే ఆత్మ దగ్గర జీవిస్తా. అవునా? నా ఆత్మ ఏనోస్ గారిలోకి వెళ్ళి ఏనోస్ గారి ఆత్మ నాలో వచ్చింది అనుకో, నాలాగా ఆయన మాట్లాడతాడు, ఆయన నేను అయిపోయింది అంతే. అదే దేవుడి ఆత్మ నాలో వచ్చింది అనుకో, క్రీస్తులా మాట్లాడాడు, క్రీస్తులా నడిచాడు, క్రీస్తులా జీవించడం జీవించాడు. సగం ఇప్పుడు మన దాహం ఏంటంటే హోలీ గోస్ట్లో నింపబడాలి. యేసుక్రీస్తు జీవితాన్ని మనం జీవించాలి. యేసుక్రీస్తు వలె మూడవిప్పు కార్యాలు చేయాలి. యేసుక్రీస్తు వలె మనం ముందుకు సాగిపోవాలి. ఆ దాహం పెరుగుతుంది. నీకుందా? ఆ దాహం నీకుందా? ఎలాంటి దాహం నీలో పెట్టాడు దేవుడు? దేనికోసం పెట్టాడు? అవునంటారా కాదండి? హల్లెలూయా. కొంతమందికి సంఘంలో పాటల కోసమే దాహం ఉంటుంది కదా. ఏంటి దాహం? పాటల కోసమే దాహం ఉంటారు. ఇంకా లేకపోతే ఇంకా అయిపోయినట్టు వాడు. కూళ్ళు ఎవరు బతుకుతారు కానీ పాడకపోతే బతకలేరు. ఏదో నాకు ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు దిగమింకుని మాట్లాడుతున్నాను. కొన్ని ఆత్మలు ఎదురవుతుంటాయి. వాళ్ళు కూడెట్టుకొని పర్వాలేదు, ఉపవాసవాదం చేస్తారు. పాట ఒకపోతే మాత్రం మామూలుగా ఉంటుంది సంబరాలు.
హాస్పిటల్ మేళ ఇంకా డోలక్క పాస్టర్ ఇంకా లేదా వాళ్ళ దాహం పాటలు కదా. కానీ ఈరోజు నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మతో నింపబడాలి, యేసుక్రీస్తు సారూప్యమైన జీవితం నాలో అని దాహం కలగాలి. అవునా? ఆయన పిలుస్తున్నాడు చివరి రోజు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ చివరి రోజు, ఈ కూడికల చివరి రోజు కూడా ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎందుకొరకు? ఆయన జీవాన్ని మీరు వచ్చారు, ఆయన వల్ల మీరు బ్రతకడానికి, ఆయన చేసిన కార్యాలు మీరు చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు అని మాట్లాడతారా? మీకు ఆహ్వానిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం కూడా ఇస్తున్నాడు. మీకు ఎవరికైనా దాహం ఉంటే, ఎవరొస్తున్నారా, పురుషులారా, స్త్రీలారా, మీకు ఎవరికైనా దాహం ఉంటే ప్రభు యొద్దకు వచ్చి నీ జీవం కొరకు నాకు దాహం ఉంది, నన్ను నింపు నేను అప్పచేత. నేను ఉద్రేకాలతో బాగడం కూడదు. నీకెంతకాలం ఉద్రేకాలతో బతికి పడిపోతున్నాను మునిగిపోతున్నాడు. అయ్యా చెయ్యి ప్రభు అంటున్నాడు. ఏదైనా చచ్చిపోవడానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఉద్రేకంగా జీవించి మళ్ళా కింద పడిపోయి ఓ ప్రభు నాకు సాయం చేయమన్న కంటే ఆయన ఆత్మ నీలోకి వస్తే నీకు అంత చక్కగా నిలబడతావు, చక్కగా నీటిగా నడుస్తావు. నడవాలంటారా? చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నా. నా మైండ్లో చాలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవేం చేయాలి? ఉద్రేకాలతో కాలకూడదు. దేవుడు యొక్క జీవం కమ్ టు మీ. నేను నడిచినట్టుగా నడవాలనుకున్నాను, నడవాలి. ఆయన ఎలా నడిచాడో అలా నడవాలనుకుంటే కనుక ఆయన దగ్గర రండి, ఆయన దగ్గర రండి. ఆయన నడిచేటట్టు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నడిచేటట్టు విశ్వాసం కలిగి అడుగు ప్రభా, ఆ నడిచే విశ్వాసం నాకు దయచేయి. నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావు, ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి నడుస్తున్నాడు. అదే విశ్వాసం నాకు దయచేయి అని చెప్పి నువ్వేం చేయలేదు సార్? ఆయన్ని ఆహ్వానించు. ఆయన ఎదురు నడుచుకుంటూ కాదు. ఆయన ఆహ్వానం అయిపోయింది. పేరు అన్నాడు, రావచ్చు అన్నాడు. ఎస్ కమ్మ. ఒకవేళ దేవుడు అంటున్నాడు, నువ్వు నా వల్లే జీవించవచ్చు, నేను ఎలా బ్రతికాను అలా మరి బతకవచ్చు, నేను ఎలా మాట్లాడాను అలా మాట్లాడవచ్చు, నేను ఎలా అద్భుతాలు చేశాను అలా చేయవచ్చు, మీరు నాకంటే ఎక్కువ చేయొచ్చు అన్నాడు. ఇప్పుడు దేని మీద దాహం నీకు? ఆయన కంటే ఎక్కువగా జీవించాలి, ఆయన కంటే ఎక్కువ కార్యాలు చేయాలి. అంటే దానికి ఏముండాలి? పరిశుద్ధాత్మ జీవితం. దానికి పిలుస్తున్నాడు ఆయన. దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్విటేషన్. మీ అందరికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్నాడా? నీ చేతిలో ఉన్న ఇన్విటేషన్. నాకు ఇన్విటేషన్ ఉందా? వాళ్ళు చేయొద్దండి. ఇచ్చాడు ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఇచ్చాడా? మీకు ఎవరైతే మధ్యాహ్నం కదా మీకు ఉందా ఇన్విటేషన్? కదా మీకు ఉందా ఇన్విటేషన్? అమ్మ నీకు ఉందా ఇన్విటేషన్? అమ్మ నీకు ఉందా ఇన్విటేషన్? ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇన్విటేషన్ కనపట్టేస్తావు. ఆ ఇన్విటేషన్ పట్టుకుని ప్రభా, ఆ దైవజనుల రోజు నాకు ఆహ్వానించు. నాకు జీవం కొరకు దాహం ఉంది, పరిశుద్ధాత్మ కొరకు దాహం ఉంది, నీ జీవితం జీవించాలనే దాహం ఉంది. నా ఎంతకు రమ్మను పిలుచు. ఆ మాటను బట్టి నేను అడగొచ్చా? నీ జీవితం నాకు కావాలి, నీ పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి, నువ్వు చేసిన అద్భుతాలనే చేయాలి, నువ్వు జీవించిన అద్భుతమైన జీవితం నేను జీవించాలి. ప్రభా నాకు సహాయం చేయడానికి ఆయన వేడికి ఎదురు పడినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అలాంటి ఎవరు ఉన్నారా? మీకు వస్తే ప్రారంభిస్తారు. ఇక్కడికి వచ్చి మీరు మోకరిస్తే బలిపెడతానికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తారు. ఆహ్వానిస్తున్నాడు ఈ మధ్య. ఎవరైనా అలాంటి దాహంలో ఉంటారు రండి. దేవుడు అందరూ రద్దు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ చివరి దినం రోజు ఆయన ఆహ్వానం తెలియజేస్తారు. ఈ పండుగ చివరి దినం రోజు, ఈ చివరి కోటం రోజు ఆయన ఆహ్వానిస్తున్నారు. ఎవడైనా దప్పికొని ఎడలా, ఆయన జీవం కొరకు దప్పికొని ఉంటే, యేసుక్రీస్తు జీవితం కొరకు దాహం కలిగి ఉంటే మీరు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా ఉంటే ఎవరైనా ఇంకొచ్చి మోకరించి ప్రార్థన చేస్తే మీకు ఒక దేవుడు ప్రార్థిస్తారు. దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు నా సద్గురు రండి ప్రార్థన చేస్తారు. దైవజనుడు ఇందులో బాగుపడేపడదు, సిగ్గుపడదు. నేను క్రీస్తు జీవితం జీవించాలనుకుంటున్నాను. నాకు క్రీస్తు జీవితం కొరకు దాహం ఉన్నది, వాక్యం కొరకు దాహం ఉన్నది. ప్రభా నీ లైఫ్ కోసం, నీ జీవం నాలో ఉండాలని దాహం కలిగి ఉన్నాను అని ఎవరైనా ఉన్నట్లయితే మీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోండి. దైవజనులతో మీరు ప్రార్థన చేయించుకోండి. మీ జీవితం గొప్ప కార్యం చూస్తారని దేవుడు దీవించుగా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది ఆయనలా జీవించాలని, లోకం యొక్క కార్యముల నుండి మరి నేను చనిపోయి, లోకం యొక్క కార్యాలకు నేను చనిపోయి క్రీస్తులా జీవించాలని, ఆయన పరిచర్య కొరకు బ్రతకాలని మరి ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ కలిగి ఉన్నారు? ఎవరైనా కలిగి ఉంటే రండి. నేను స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగు గాక. ఉద్రేకాలతో కాదు, లోకం యొక్క చెప్పాలి ఆత్మలతో కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మృదువైన మనం ఎత్తబడేంత వరకు కూడా ఒక నిజమైనటువంటి సాక్షిగా దేవుని యొక్క సన్నిధానంలో నిలబెట్టేట్టుగా ఎంతమంది తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ వారి వరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి నీ తోడును నడిపించుమయ్యా. నా చేయి నీ తోడును నడిపించుమయ్యా. యేసయ్యా, నీతో నడువాలని, నీతో ఉండాలని, నీతో నడువాలని, నీతో ఉండాలని ఆశయా, చిన్న ఆశయా, ఆశయా, చిన్న ఆశయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. సౌలులో సౌలుగా మార్చిన గొప్ప దేవుడా. సౌలులో సౌలుగా మార్చిన గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలోని ప్రీతి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలోని ప్రీతి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా,
చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆయనలా బ్రతకాలి అంటే ఆయనలా జీవించాలి అంటే ఆయనలా అద్భుత కార్యాలు చేయాలి అంటే హల్లెలూయా స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచినట్లుగా ఆయన ఆరోహణమైనట్లుగా ఆయన ఎత్తబడేటట్లుగా ఆయన ఎలాగైతే ఎత్తబడ్డాడో గురువైన మనం ఎత్తబడేటట్లుగా ఉండాలి అంటే అటువంటి ఆశ కలిగి ఉండాలి అంటే ఆశలు తీర్చేవాడు ఏ మానవుడు కాదు కానీ ఆయన మాత్రమే ఆమేన్ హల్లెలూయా స్తోత్రం కలుగును గాక హల్లెలూయా సోదరుడు వచ్చాడు రక్షణ పొందుకోవాలని మరి ఇప్పటి వరకు కూడా లోకం యొక్క కార్యములు జీవించడానికి కూడా విడిచిపెట్టి ఆయన మాత్రమే నన్ను బ్రతికిస్తాడు ఆయన మాత్రమే నన్ను జీవిస్తాడు నేను లోక కార్యములను చనిపోయి క్రీస్తులో బ్రతకాలని ఆయన పరిచయం కొరకు బ్రతకాలని నేను పౌలు వలె సాక్షిగా నిలబడాలని ఒక తీర్మానం చేసుకుని ఎవరిని బట్టి వచ్చారు వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం సేవకులందరూ లేచి మరి ఆ సముద్రం కొరకు ప్రార్థన చేయవలసిన కూర్చొని ప్రార్థనలోకి వెళ్దాం హల్లెలూయా ప్రార్థన అందరూ ప్రార్థనలోకి వెళ్దాం వచ్చే వరకు కూడా విజ్ఞాపన చేస్తానే ఉన్నావు ప్రభు మరి సేవకుల ద్వారా ప్రభు వ్యక్తపడిన వాక్యమును బట్టి ప్రభు యవన రక్తం మా కొరకు ఎలా చింతించావో అలాగే ప్రభు యవన బిడ్డ తండ్రి వాక్యము కొరకు నిలబడటానికి ప్రభు భూమి మీద నిలబడి ప్రభు నీ వాక్యము కొరకు నిలిచి జీవించి నీ నామమునకు మహిమ తేవాలని ప్రభు ఒక గొప్ప తీర్మానం వాక్యము విన్న ద్వారా ప్రభు తీర్మానం చేసుకుని బాప్తిస్మం పొందుటకు ముందుకు సిద్ధపడని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభు ఎందుకనగా నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు ఎక్కడికి రారన్నావు ప్రభు తండ్రి నీ ఆకర్షణ బట్టి నీ బిడ్డ నీ కుమారుడు రక్షించబడి ముందుకు వచ్చాడు ప్రభు ఓ ఈ దినమున సంఘాలలో గొప్ప దోపిడీ దొంగతనము జరుగుతుంది అది నకిలీ వెలుగన్నాడు ప్రవక్త తండ్రి అది ఒక శాఖ ద్వారా వచ్చిన వెలుగన్నాడు ప్రభు అయితే ఇది ప్రభు వర్తమానము ద్వారా గడి వాక్యం ఒక సాయంకాలపు వెలుగు ద్వారా వచ్చిన వెలుగై ఉందో ప్రభు ఈ సాయంకాలపు వెలుగు ద్వారానే బిడ్డ రక్షించబడుతున్నాడని నమ్ముతున్నా ప్రభు ఈ గొప్ప అభిషేకము నీ బిడ్డకు దయచేయండి ప్రభు వాక్యము నీ దైవదాసుల ద్వారా ప్రభు ఒక పాపి రక్షించబడటకు ప్రభు నీ గొప్ప కృప తండ్రి నీ బిడ్డను ముందుగానే జగతుత్పత్తి ముందుగానే నీ ఆలోచనలో తలంపులో ఎరిగి ఉన్నావు ప్రభు ఈ బిడ్డ యొక్క పేరు తండ్రి గ్రంథంలో రాసి ఉంచావు ప్రభు ఈ ముద్రలో ప్రభు నా పేరు ఉందని గ్రహించి ప్రభు ముందుకు రక్షణ వచ్చాడు ప్రభు ఎందుకనగా 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడడానికి సంతోషకరమన్నారు ప్రభు ఈ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు పాప క్షమాపణ నిమిత్తం ఈ బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుటకు తీర్మానం చేసుకున్నాడు కనుక ఈ యవన బిడ్డను ప్రభు నీ వాక్యమునకు పరిచర్య చేయటకు అప్పగిస్తున్నాను నమ్మకముగా ప్రభాను వచ్చు పర్యంతము ఎత్తవాడు జరుగు పర్యంతము ఈ బిడ్డను ప్రభు సాక్షిగా నిలబెట్టమని బాప్తిస్ములు వెలుచున్న సంగమనకు నీ దాసులకు తోడయుండి కార్యము జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా ప్రభునామం కలుగును గాక స్తోత్రం కలుగును గాక. మరి మరి సమయంలో మరి యొక్క సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆయన కొరకు ఆశ కలిగి ఉండాలని